साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్నటి వరకు మనం ఒక పరమాత్మ ఉన్నాడు, ఒక పరమాత్మ ఉన్నాడు. ఈ పరమాత్మ నుంచి పరమాత్మకు ఒక సంకల్పం కలిగింది. ఇది నిన్నటి పాఠం, మీకు మళ్ళీ మర్చిపోయి ఉంటారు, వారం అయింది కదా అని ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నా. పరమాత్మ ఉన్నాడు, వీడు సత్ చిత్ అనేటువంటి స్వరూపం వీడి. ఇది స్వరూపం సత్ చిత్. ఆ సత్తుకి ఏం శక్తులు లేవు, చిత్తుకి ఒక శక్తి ఉంది. ఆ చిత్తుకి 6 విధాలైన శక్తులు ఉన్నాయి, షడ్గుణాలు. అది గుణం, అది ద్రవ్యం కాదు. ద్రవ్యం వేరు, గుణం వేరు. ద్రవ్యం అంటే ఉప్పు ద్రవ్యం, ఉప్పదనం గుణం. పులుపు ద్రవ్యం, పుల్లదనం ఆ నిమ్మకాయ ద్రవ్యం, దాని పుల్లదనం గుణం. ఎప్పుడు గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని కనుక్కోవాలి. ద్రవ్యం తనకు తానుగా బయటపడదు, ద్రవ్యాన్ని కనుక్కోవడానికి వీలే లేదు. గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని కనుక్కుంటారు. ఎట్లా కనుక్కుంటారు అంటే, బంగారం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, దాని మెరుపును బట్టి ఒరిపిడి రాయి మీద వాడు ఇలా గీచుకుంటాడు. ఆ మెరుపును పట్టి అంటే ఇంత క్యారెట్లు ఉంటే ఇంత మెరుపు వస్తుంది. వాడు 85 టచ్ 22 టచ్ ఏదో చెబుతుంటాడు కదా, అదేంటి అంటే దాని గుణం. ఆ గుణాన్ని బట్టి ఇది బంగారమా, ఇది ఇత్తడా, ఇది రాగా, ఇది కంచా అని కనుక్కుంటారు. బాగా గమనించండి. ఒక ద్రవ్యము, దాని గుణము. గుణం కనిపిస్తుంది, ద్రవ్యం కనిపించదు. ద్రవ్యాన్ని ఎవడైనా నేను చూశాను అంటే చూడటానికి వీల్లేదు. గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని గుర్తించాలి. ఆ గుర్తించటాన్నే చూడు అంటారు. చూడడం అంటే మన కంటితో చూడటం కాదు, దాన్ని గ్రహించు, దర్శించు. దర్శిని, దర్శిని అంటే దర్శించినది. ఎవరో ఒకళ్ళు అది దర్శించారు. ఆ దర్శించిన వాడిని ఋషి అంటారు, వాడినే కవి అంటారు. ఎందుకంటే వాడు దర్శించాడు ఒక వస్తువుని. దాన్ని ఏ వస్తువుని దర్శించాడు? గుణాన్ని బట్టి ఆ వస్తువు యొక్క లక్షణాన్ని దర్శించాడు. అంటే ఇప్పుడు కంసలి వాడి దగ్గరికి మనం ఒక ఇంత ముక్క తీసుకెళ్తే వాడు చూసి దాన్ని ఒరిపిడి చేసి దాన్ని ఇట్లా ఇట్లా పట్టుకుని కదా దాన్ని తూకం చేయాలి, దాని గుణాన్ని గుర్తించాలి. గ్లిటరింగ్, అది మెరుస్తోంది. మెరిసేవన్నీ బంగారం కాదు కదా. మెరవడమే కాకుండా దాంట్లో ఇంకేముండాలి? సాగే గుణం ఉండాలి. ఇప్పుడు సాగే గుణము, మెరిసే గుణము, బరువుగా ఉండేది, ఎటు కావాలంటే అటు ఉంచడానికి వీలైనటువంటిది, ఇవన్నీ ఒక బంగారంలోనే ఉన్నాయా, వేరే వేరే ఉన్నాయా? ఒక్క దాంట్లోనే ఉన్నాయి. అట్లా పరమాత్మ అనేటువంటి చిత్ అనేటువంటి ఒకటిలో వీడి పేరు చిత్. చిత్ అంటే వీడు, ఇప్పుడు వీడిలో చిత్ ఎవడు మీరు కనుక్కోండి. మీకు ఎవడు కనిపిస్తున్నాడో వాడు చిత్. అర్థమవుతుందా? ఎవడు కనిపిస్తున్నాడు ఇక్కడ మీకు? ఇక్కడ కనిపించే పదార్థం ఒక నల్లగా ఉన్నది, నల్లగా ఉంటే మళ్ళీ దాని గుణం కదా. ఒక గుండ్రగా ఉన్నది, అది దీని గుణం. దీంట్లో ఉన్న దీన్ని పెట్టగానే ఇది అతుక్కోగానే ఇప్పుడు అతుక్కున్నది. వెంటనే ఇందా నుంచి నల్లగా ఉన్నది ప్లస్ గుండ్రగా ఉన్నది అంటున్నారు.
ఎప్పుడైతే అతుక్కున్నదో వెంటనే దీన్ని మీరు ఏమైనా గుర్తించి అంతం దాని మొయ్యలేదు, ఇదే మోస్తుంది. అంటే దీనికంటే అది లైట్ వెయిట్. ఇప్పుడు చూడండి, అది పడిపోతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని అంటుకోగానే మీరు వెంటనే దీన్ని ఏమన్నారు? అయస్కాంతం అన్నారు. అంతకుముందు ఏమన్నారు? దీన్ని ఏదో ఒకటి నల్లగా ఉంది, గుండ్రగా ఉంది, దూరంగా వాళ్ళకైతే కనిపించట్లేదు, ఇది రబ్బరు ఏమన్నా వచ్చు కదా. కానీ ఎప్పుడైతే దీన్ని అతికి చేశానో వెంటనే మీరు దీన్ని అయస్కాంతం అన్నారు. ఇప్పుడు అయస్కాంతం అన్నది మీరు దర్శించిన దర్శనం. అర్థమైందా? దర్శనం అంటే ఏమిటి? దీని ద్వారా దాని లక్షణాన్ని మీరు ఎక్కడ గుర్తించారు? మీ లోపలే గుర్తించారు. పక్క వాళ్ళని అడగటంలే, ఇది ఏంటి అట్లా అడుగుతుంటే దీన్ని ఏమన్నా నేను దీన్ని అడిగి అయస్కాంతం అంటారులే. మీరు మీకై మీరే దీన్ని గుర్తిస్తున్నారు. దేన్ని బట్టి దీన్ని అయస్కాంతం అని గుర్తించారు? మీరేమన్నా ల్యాబొరేటరీలో దీన్ని టెస్ట్ చేశారా? ఏం చేయలే. ఏం చేయకుండానే ఏ బట్టి గుర్తించారు? దాని గుణాన్ని బట్టి దీన్ని అయస్కాంతం అని మీరు కనుక్కున్నారు కదా. అయస్కాంతం కాకపోతే ఇదిగో చూడండి, ఇక్కడ పెట్టగానే అదిగో అది వచ్చి అంటుకుంది. ఈ అంటుకునే శక్తి దీనికి ఒక్కదానికే ఉంటుంది. ఇది గుణాన్ని బట్టి ద్రవ్యాన్ని కనుక్కోవడం అనేది. ఇది ద్రవ్యాన్ని కనుక్కోవడం అనేది మీ లోపలే జరగాలి, కానీ ఎవడో చెప్తే జరగదు. అందుకని పరమాత్మని దర్శించాలంటే మీ లోపలే జరగాలి. దీన్ని మీరు ఎంత ఈజీగా దర్శించగలిగారో, ఇది అయస్కాంతం అనే సంగతిని ఎంత తేలికగా మీరు ఇట్లా చూడగానే ఇది అయస్కాంతం, ఇది వెంటనే ఇది ఇనుమును ఆకర్షించింది, ఇనుమును ఆకర్షించడం అనేది అయస్కాంతం యొక్క లక్షణం. అందుకని దీని పేరు మేము ఎవ్వరు కాదన్నా మీరు దీన్ని అయస్కాంతం కాదంటే నమ్మరు. అట్లా పరమాత్మని వాడి గుణాన్ని బట్టి, వాడి గుణాలు ఏమిటి? షడ్గుణాలు కదా. బలము, వీర్యము, తేజస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, వైరాగ్యము. అందుకే మన వాళ్ళు అన్నపూర్ణ అష్టకం చదువుకుని ఏమంటామంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి పార్వతి అంటారు కదా. జ్ఞానము వైరాగ్యము మాకు సిద్ధించాలంటే అమ్మా నిన్ను భిక్ష అడుగుకుంటున్నాము అని కదా అందరు చెప్తున్నారా? ఇందులో ఈ 6 గుణాల్లో జ్ఞానం మొదటిది, వైరాగ్యం చివరిది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటున్నారు. అంటే మీకు ఏం కావాలని అడుగుతున్నారు మీరు? అన్నపూర్ణను 6 కావాలని అడుగుతున్నారు. విడివిడిగా లేవు కదా. బంగారంలో మెరిసే గుణము, బంగారంలో సాగే గుణము, బంగారంలో అదేమిటి బరువు గుణము, దాని లక్షణాలు, ఇవన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి, విడివిడిగా లేవు. కానీ ఆ విడివిడిగా ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఒక్కొక్క గుణాన్ని బట్టి కూడా కనుక్కోవచ్చు, 6ని బట్టి కూడా కనుక్కోవచ్చు. అటువంటివి మొదటిది, ఇది చివరిది. మొన్న మీకు గీత గీత చూపెట్టారు. ఒక కాగితం మీద ఒక లైన్ గీసాం. లైన్ గీయలేను, నేను చుక్క పెట్టాను. నేను ఒక చుక్క పెట్టాను. ఇవన్నీ చుక్కల సమూహం. అవునా కాదా? కూడా కదులుతుంది అక్కడ, రైట్ లైనే వస్తుంది. ఇదంతా చుక్కల సమూహం. ఇందులో అన్ని చుక్కలు ఉన్నాయి. ఈ చుక్కలన్నీ కూడా ఇప్పుడు వ్యక్తమైన రూపం. అంతకుముందు నేను ఒక తెల్ల కాగితం చూపెట్టి మీకు వైట్ పేపర్ చూపెట్టాను. వైట్ పేపర్ చూపెట్టిన తర్వాత ఒక గీత గీచాను. ఇప్పుడు ఇక్కడ ఏముంది అని నేను అడిగితే మీరు ఒక గీత ఉంది అంటారు. ఈ గీత ఇక్కడ మొదలైంది. మీకు కనపడదేమో నాయన, చెప్తే అర్థం అవుతుంది. కనపడేట్టుగా కూర్చుంటే మీకు తెలుసు. ఇక్కడ మొదలైంది, ఇక్కడ చివరైంది. ఇది ఆది, ఇది అంతం. ఆది కన్నా పూర్వం ఏముంది అని అడుగుతున్నా మిమ్మల్ని. పూర్వం ఏముంది?
ఇక్కడ వ్యక్తమైందరా. ఈ వ్యక్తం కాకముందు ఏముంది? అవ్యక్తం. అంటే అవ్యక్తం ఉండకపోతే అది వ్యక్తం కాదు. వ్యక్తమైంది ఎప్పుడో అవ్యక్తంలోకి వెళ్ళిపోవాలి. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మన శరీరాలన్నీ మన తల్లి గర్భంలో మనం పడకముందు, తల్లి గర్భంలో పడ్డ తర్వాత నాకు 9 నెలలు అయిన తర్వాత అప్పుడు నేను వ్యక్తమైన, నన్ను మీరందరూ చూడటానికి వచ్చారు కదా. అంతకు ముందు నేను ఎక్కడ ఉన్నాను? అవ్యక్తంలో ఉన్నాను. అవ్యక్తంలో ఉండకపోతే నేను వ్యక్తం కావడానికి వీల్లేదు. అవ్యక్తంలో లేకపోతే వ్యక్తమయ్యేది ఉండదు. నా దగ్గర బంగారం ముద్దే లేకపోతే ఆ ముద్దలో గొలుసు ఉంది, అది గొలుసు వ్యక్తం కాలేదు, ఇప్పుడు వ్యక్తమైంది. మళ్ళీ నేను నా నగ నాకు నచ్చక నేను కరగబెట్టేశాను, అది మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యక్తం అవుతుంది. చూడండి, నా దగ్గర ముద్ద బంగారం ఉంది. ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ముద్ద బంగారం ఉంది, దాంట్లో నుంచి నేను గాజులు కావాలి అనుకున్నాను. గాజులు బయటకు వచ్చినాయి. అంటే బంగారంలో ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగిన శక్తి బంగారంలో ఉంది. అది ఉంటేనే అందులోంచి బయటకు వస్తుంది. అది నాకు కనపట్టాల ఉంది. దాన్ని గాజులు తీసుకున్నాను, కొన్ని రోజులు గాజులు వేసుకున్నాను. నాకు ఇప్పుడు గాజులతో గొలుసు వేసుకుందామని ఇది గాజులు ఇప్పుడు వ్యక్తమైన రూపం. అర్థమవుతుంది కదా. ఈ గాజుల్ని నేను కరగబెట్టేశాను, మళ్ళీ నా ముద్ద బంగారం చేశాను. గాజుల రూపం పోయింది, బంగారం రూపం ఉంది కదా. గాజుల్ని నేను గొలుసుగా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండోసారి. ఇప్పుడు గాజులుగా వచ్చిన వాళ్ళని మేము గొలుసుగా రాము అని బంగారం అంటుందా? అనదు. ఈ నామరూపాలన్నీ గాజులు కానీ, గొలుసు కానీ, ఉంగరం కానీ, కమ్మలు కానీ, ఇవన్నీ కూడా బంగారంలో అవ్యక్తంగా ఉన్నటువంటి వస్తువు. ఇవి ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవా అంటే లేవు. ఉన్నాయా అంటే అవ్యక్తంగా ఉన్నాయి, లేవా అంటే బంగారంగా ఉన్నది కానీ నగలుగా లేవు. వ్యక్తమైన రూపం ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మనం చచ్చేంత వరకు వ్యక్తమైన రూపం. అంటే ఈ కాగితం మీద మనకు కనిపిస్తూ ఉన్న ఈ గీత, ఇది మనం కాసేపు ఇది అనుకోండి. ఇది మనం మన రూపం. అంతకు ముందు మనం ఇక్కడ అవ్యక్తంగా ఉన్నాం, ఇప్పుడు వ్యక్తమైనాం, మనిషిగా వ్యక్తమైనాం. ఈ మనిషి తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోతాడు. ఎవరైనా చస్తున్నారు, సావుకుండైతే ఎవ్వరు ఉండటల్లా, చచ్చిపోతున్నాడు కదా. ఎక్కడికి పోతున్నాడు? అవ్యక్తంలోకే పోతున్నాడు. అవ్యక్తంలోకి పోయి మళ్ళీ వచ్చే జన్మ నేను కుక్కనవుతాను, పిల్లినవుతాను, పందినవుతాను, కోతినవుతాను అని అనుకుంటున్నాను కదా. కుక్క, పిల్లి, పంది, కోతి అన్నీ కూడా గాజులు, గొలుసులు, కమ్మలు, నా ఉంగరం లాంటివి. బంగారంగా నువ్వు. ఇప్పుడు మనకు తెలియవలసింది ఏమిటంటే బంగారంగా నేను అని తెలియాలి. ఇప్పుడు నామరూపాలుగా కనపడుతున్నా, అనేకంగా కనపడుతున్నాను నేను. అయినా నేను ఈ వ్యక్తమైన రూపం నేను కాదు, అవ్యక్తమైన రూపంలో నేనున్నాను. అవ్యక్తమైన రూపంలో నేను ఈ రూపంగా ఉండను. ఏ రూపంగా ఉంటాను? ద్రవ్యంగా ఉంటాను, వస్తువుగా ఉంటాను, గుణంగా ఉండను. ఇప్పుడు నేను గుణంగా ఉన్నాను. మనందరికీ గుణాలు ఉన్నాయి కదా. వాళ్ళు మంచి వాళ్ళు అంటారు, వీళ్ళు చెడ్డ వాళ్ళు అంటారు, వీళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు అంటారు, వీళ్ళు ఇష్టం కాని వాళ్ళు అంటారు. మనకు అన్నీ ఉన్నాయి కదా. అనేక రంగులు ఉన్నాయి, అనేక గుణాలు ఉన్నాయి, అనేక ఆలోచనలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి మనకి. ఇది లేకముందు మన స్వరూపం ఏమిటి? అది లేకముందు, ఈ నామరూప క్రియలుగా నేను లేకముందు నేను అవ్యక్తంగా ఉన్నాను. ఆ ఉన్న నేను ఎలా ఉన్నాను అంటే సచ్చిత్తులుగా ఉన్నాను. మరి సచ్చిత్తులుగా ఉన్న నాకు ఈ నామరూపాలు ఎలా వచ్చాయి? సత్ అంటే ఉండడం, చిత్ అంటే కనిపించడం. ఇది మీకు కనిపించింది.
కనిపించిన వస్తువు ఉండకపోతే కనిపించదు. కనిపించే వస్తువు ఉండాలి, ఉండకపోతే మనకు కనిపించదు. కాబట్టి ఉండడము కనిపించడము అనేది సత్తు చిత్తు లక్షణం. అది నల్లగా ఉండడం, గుండ్రగా ఉండడం కదా, ఇవన్నీ దాని గుణాలు, దీని గుణాలు. అట్లా పరమాత్మ గుణాలు షాడ్గుణ్యాలు. షాడ్గుణ్యాలు విడివిడిగా ఉన్నాయా ఒకటిగా ఉన్నాయా అంటే ఒకటిగాను ఉన్నాయి, విడివిడిగాను ఉన్నాయి. అంటే ఒకే వస్తువులో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. అవన్నీ కొట్టుకోవటంలా బయటికి వచ్చిన తర్వాత బలం అనేటువంటి ఒక గుణం ఉంది, ఐశ్వర్యం అనేటువంటి ఇంకొక గుణం ఉంది, వీర్యం అనేటువంటి ఇంకొక గుణం ఉంది, జ్ఞానం అనేటువంటి ఇంకొక గుణం ఉంది. ఇవన్నీ గుణాలు మనం చెప్పుకున్నాం కదా, 6 గుణాలు. ఈ 6 గుణాలు బయటికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిలో ఉంటాయి, ఒక వ్యక్తిలో ఉండవు. ఒకరికి చాలా బలం ఉంటుంది, ఒకరికి చాలా జ్ఞానం ఉంటుంది, ఒకరికి చాలా ఐశ్వర్యం ఉంటుంది, ఒకరికి చాలా దరిద్రం ఉంటుంది. అంటే దరిద్రం ఆయనలో గుణం కాదు కదండి అని మీరు అడగచ్చు. దరిద్రం ఆయనలో గుణం కాదు, మరి ఏంటి చెప్పండి? ఐశ్వర్యం ఉన్నది అంటే దాని లేమే దరిద్రం. ఒకటి ఉన్నది అంటే అది లేకపోవడం దరిద్రం, అది ఉండడం ఐశ్వర్యం. ఇట్లా పరమాత్మలో ఆ 6 గుణాలు అందులోనే ఉంటాయి. బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం ఉంటుంది. అర్థమైందా? ఈ పరమాత్మ భగవద్గీత ఏమంటుందంటే, ఈ వ్యక్తమైనటువంటి ఈ రూపం అవ్యక్తమైనటువంటి ఈ పరమాత్మలో నుంచే వచ్చిందిరా. ఈ అవ్యక్తమైన పరమాత్మలో నుంచే ఈ వ్యక్త రూపం వచ్చిందిరా. ఏమా ఈ వచ్చినటువంటి రూపం ఇది అన్నాం కదా, ఈ మనుషులు, ఈ రూపాలు, ఈ రూపాలకు పరమాత్మ భగవద్గీతలోనే 2 రకాలుగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, జాతస్య ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ అన్నాడు. ఒరే, ఈ పుట్టినవాడు ఎప్పుడైనా చస్తాడు. ఈ పుట్టినవాడు అంటే ఈ గీత. ఈ గీత ఎప్పుడైనా చస్తుందిట. చచ్చిన గీత ఊరుకోదు, మళ్ళీ ఎప్పుడైనా పుడుతుంది. అంటే పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు పుడతాడు. చచ్చినవాడు ఎక్కడికి పోతాడు? అవ్యక్తంలోకి పోతాడు. అంటే గాజులు, అది అనుకుంటే మీకు బాగా గుర్తుంది. గాజులు బంగారంలో, నేను షాప్కి వెళ్ళాను, నాకు గాజులు నచ్చలేదు. నాయన ఈ గాజులు నాకు చెడగొట్టి నాకు గొలుసు చేసి అన్నాను. నా ఎదురుగానే నా గాజుల్ని కరగబెట్టేశాడు వాడు, ఆ షాప్ వాడు. నేను చూశాను. రేపో ఎల్లుండో నాకు ఇంకా అంటే ఇప్పుడే నాకు గొలుసు చేసి ఇయ్యలేదు కదా, కొన్ని రోజుల తర్వాత నాకు గొలుసు ఇస్తాడు. నాకు కాగితం ముక్క మీద నీ గాజులు నేను తీసుకున్నాను, నేను రేపు నీకు గొలుసు ఇస్తాను అని నాకు రాసిస్తాడు. ఎందుకంటే నాకు నమ్మకం లేదు కాబట్టి. పరమాత్మ అట్లా మనకేం రాసియగా చెప్పాడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మళ్ళీ చచ్చిన వాడు మళ్ళీ పుడతాడు. నేను గాజులు చచ్చిపోయాయి, ఇప్పుడు గొలుసు పుడుతుంది. నా గాజులు చచ్చిపోయినాయే, నేను ఏడుస్తానా? మరి మనిషి చచ్చిపోతే ఎందుకే ఏడుస్తున్నాం మనం? ఆలోచించండి. పరమాత్మ ఏం చెప్పాడు? భగవద్గీత నిజంగా మనం నమ్మేటైతే భగవద్గీత ఏమని చెప్పింది? జాతస్య ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. చచ్చినవాడు మళ్ళీ పుడతాడు. అందుకని అది నువ్వు మార్చడానికి వీల్లేదు. కాబట్టి నత్వం శోచితుమర్హసి, నువ్వు ఏడవడానికి కూడా నీకు అధికారం లేదురా నాయన, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నువ్వు గాజులు ఇచ్చి ఏడుస్తున్నావా? ఆ షాప్ ముందర కూర్చుని మనం ఓ నా గాజులు పోయినాయో అని కేకలు పెట్టి ఏడుస్తున్నామా? ఏడిస్తే గాజులు వస్తాయ్యా? అదే గొలుసు వచ్చినాడు, నువ్వేమో నామకరణం, బర్త్డే పార్టీలు చేయటం లేదు. గాజులు పోయినాడు తద్దినాలు పెట్టడం లేదు. అంతే కదా? నిజంగా ఆలోచించండి. అక్కడ ఇదే పరమాత్మ భగవద్గీతలో ఇంకో మాట చెప్పాడు. ఒక మాట ఏమో పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు పుడతాడు, నువ్వేం మార్చడానికి వీల్లేదు, అందుకని నువ్వు ఏడవక్కర్లేదు అని చెప్పాడు. నువ్వు పుడితే సంతోషం కూడా పడక్కర్లేదు. ఎందుకంటే అవ్యక్తం నుంచి వ్యక్తమైంది, వ్యక్తమైంది ఎప్పుడైనా అవ్యక్తం అవుతుంది.
పుట్టిన పిల్లవాడిని చేతిలో పట్టుకునే నువ్వు ఎప్పుడైనా చస్తావు లేరా అంటామా? అను. కానీ వాడు వస్తాడు, కొన్నాళ్లే ఉంటాడు. వాడికి లిమిటేషన్ ఏదో ఒక 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 నెలలో, 2 నెలలో. ఎప్పుడు అంటే నా గాజులు ఎప్పుడు నచ్చుతాయో ఎప్పుడు నచ్చలేదు. నేను కొనుక్కునేనాడు నాకు నచ్చినాయి, ఇప్పుడు నాకు నచ్చలేదు. నా బంగారం ఎక్కడికిపోదు. అదే పరమాత్మ నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప అని చెప్పేశాడు. నేను చావునరా, నువ్వు చావవురా కదా, నువ్వు నేనే కాదురా, ఈ రాజులందరూ కూడా చావరా. ఇందాకేమో చస్తారన్నాడు, ఇప్పుడేమో ఎవ్వరు చావరంటున్నాడు. మరి చస్తారన్నమాట నిజమా, చావరన్నమాట నిజమా? ఈ 2 శ్లోకాలు భగవద్గీతలోనే ఉన్నాయి. నత్వేవాహం జాతునాశం, నేను పుట్టలేదు, నేను చావలేదు. నేను కాదురా, నువ్వేమో కృష్ణ పరమాత్ముడు కాబట్టి నువ్వు పుట్టలేదు చావలేదేమో. మరి నేను పుట్టాను, నేను చస్తానేమో అని అర్జునుడు అనుకుంటాడేమోనని, అర్జున నువ్వు కూడా పుట్టలేదురా, నువ్వు కూడా చావవురా. సరే మన ఇద్దరం బావమరుదులం, పుట్టద్దు చావద్దు. వాళ్ళందరూ రాజులు ఉన్నారే, వాళ్ళందరూ ఆ జనాధిప, ఆ రాజులందరూ కూడా వాళ్ళు పుట్టలేదు, వాళ్ళు చావలేదు. మరి కనపడుతున్నారు కదయ్యా, పుట్టకపోతే చావకపోతే. 2 మాటలు చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఆయన అయితే అబద్ధం చెప్పుకున్నాడు. పుట్టలేదు అన్నది ఎవరు, పుట్టాను అన్నది ఎవరు, వ్యక్తమైనది అని చెప్తున్నది ఎవరు, అవ్యక్తంలో ఉంటాను అని చెప్తున్నది ఎవరు? ఈ 2 ప్రశ్నలకి మనకు జవాబు కావాలి. ఈ 2 ప్రశ్నలకి జవాబు కావాలంటే నువ్వు ముందు వీడెవడో తెలిస్తే, వీడు పుట్టడు, వీడు చావడు, వీడు వ్యక్తం కాడు, వీడు అవ్యక్తంగానే ఉంటాడు, వీడు వీడు భయం వీడు ఎట్లా ప్రపంచంలోకి రావాలంటేనే పాపం భయం ఉంది. ఇది అపంచీకృత పంచమహాభూతాలు, ఇవి పంచీకృతమైనటువంటి పంచమహాభూతాలు కదా. ఒక 3-4 పెడతా మీకు తెలియటానికి. ఇవి పంచీకృతమైనవి. పరమాత్మలో నుంచి మొట్టమొదట ఉపనిషత్తు ఏం చెప్తుందంటే సదేవ సౌమ్యే. సౌమ్యే మిమ్మల్ని పిలిచింది. సౌమ్య అంటే ఎవరికైతే ప్రాపంచిక విషయ వాసనలు లేకుండా పరమాత్మను తెలుసుకోవాలి అని కోరిక కలిగిందో వాడు సౌమ్యుడు. సౌమ్యే అంటే సౌమ్య అని పిలిచింది మిమ్మల్ని అందరినీ. ఎంత మంచి పేరో చూడు. సౌమ్యే అంటే ఓ సౌమ్యుడా, నువ్వేమిటి ప్రపంచ వాసనలు లేక, మాకందరికీ ప్రపంచ వాసనలు లేవా అండి అని మీరు అడగచ్చు. మీకు అందరికీ బయట ప్రపంచ వాసనలు ఉన్నాయి, కానీ ఆనంద సామాన్లోకి వచ్చాక లేవు. ఇప్పుడు కేవలం ఇదొక్కటే మీకు ఆలోచన ఉంది. అవునరా, అది ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా తెలియాలి, ఆ కృష్ణ పరమాత్మ 2 రకాలుగా చెప్పాడే, ఇది నిజమా అది నిజమా? 2 నిజమే. ఎప్పుడు పుట్టామన్నది పుట్టలేదన్నది 2 వ్యతిరేకమైన అర్థాలు. మనం పుట్టాము కాబట్టి చస్తాము అని ఒక మాట చెప్పాడు. ఒక చోట ఏం చెప్పాడు, అసలు నేను పుట్టలేదు, నువ్వు పుట్టలేదు, వాడు పుట్టలేదు, నేను నువ్వు వాడు అని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉండేది ముందు కదా. తన ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఎక్కడో అంటే వాడెవడో. ఈ 3 పుట్టలేదంటే ఇక ప్రపంచం అసలు పుట్టలేదు. మరి పుట్టలేదు నిజమా, పుట్టింది నిజమా నాకు కావాలి. అంటే పుట్టి చచ్చేవాడు ఒకడు, అసలు పుట్టకుండా ఉన్నవాడు ఒకడు ఉండి ఉండాలి. ఆ పుట్టకుండా ఉన్నవాడెవడు, ఈ పుట్టి చస్తున్న వాడెవడు అని మనకు సమస్య. మనకు అదే కదా. ఎందుకంటే
మరణం తప్ప ఇంకో సమస్య లేదు మానవుడికి. క్షణంలో మనని ఒక నుంచి వేరు చేసి ఎత్తుకుపోయేది అదొక్కటే. దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఇదంతా మనం నేర్చుకోవాలి. లేకపోతే అయితే మీరు చావరా అండి, ఇంకా చావలేదు మీకు లేదా? నాకనేది చావు లేదు, మీకు కూడా చావు ఉండదు. ఇది తెలిస్తే, చచ్చేవాడెవడో చావని వాడెవడో తెలిస్తే మీకు చావు ఉండదు. అది తెలియనంత వరకు మనం చచ్చిపోవలసిందే. బాగా గమనించండి. సదేవ సౌమ్యే సౌమ్యే అని పిలిచి మనందరినీ వాళ్ళ దృష్టిలో మనం ఇంతమంది ఉన్నామని కాదు, మనం ఒక్కడి కిందే లెక్క. సౌమ్యే సదేవ అగ్రే ఆసీత్. సదేవ సౌమ్యే ఇదమగ్ర ఆసీత్. అగ్రే అంటే మొట్టమొదట. మొట్టమొదట అంటే ఎప్పుడు మొదట? నీకు మీ అమ్మ తెలుసు, ఆవిడికి మన అమ్మమ్మ కూడా మనకు కొంచెం తెలుసు. అమ్మమ్మకు అమ్మ ఉంది కదా, ఆ అమ్మమ్మకి ఇంకో అమ్మమ్మ కూడా ఉంది కదా, ఆ అమ్మమ్మకు మరో అమ్మమ్మ కూడా ఉంటుంది కదా. ఏదో ఒక 10 జనరేషన్లకు ముందర మనకు తెలియకపోవచ్చు, కానీ ఉంది కదా. ఉండలేదా? ఉండకపోతే మనం లేము. మనం ఉన్నామని ఒప్పుకున్నామంటే ఆ మొట్టమొదటి అమ్మమ్మ ఎవరో ఉంది కదా. ఆ అమ్మమ్మ ఎట్లా పుట్టింది? ఆ అమ్మమ్మకి ఇంకో అమ్మ, ఆ అమ్మకి ఇంకో అమ్మ, ఆ అమ్మకి ఇంకో అమ్మ, అట్లా ఎంతమంది అమ్మలైతే ఇంకా చివరికి ఎవరున్నారా తెలియదు మనకి. మనం ఊహించడానికి కూడా వీలు లేదు. అందుకని ఏం చెబుతున్నా అంటే, సత్ అనేటువంటి ఒక పదార్థం మాత్రమే అగ్రే మొట్టమొదట ఆసీత్ ఉన్నది. మొట్టమొదట సత్తు ఒక్కటే ఉన్నది. ఉపనిషత్తు చెప్తోంది, ఇన్ని లేవు, ఈ సత్తు ఒక్కటే ఉంది. ఈ సత్తు ఒకటి ఉంది అని నీకు ఎవడు చెప్పాడు? చిత్తు చెప్పాలి కదా. అందుకని సచ్చిత్తులు ఉన్నాయి. సత్తే ఉన్నది అంటున్నాడంటే ఆ అంటున్నవాడు ఎవడు? చిత్తుగాడు. వాడికి ఒక మనిషి అయిన మనం పేరు పెట్టుకుందాం. సత్తు ఉన్నది అని చెప్పేవాడు చిత్. ఆ చిత్ అనేటువంటి వాడు ఈ సత్ అనేటువంటిది ఎలా ఉన్నాయి అని అనుకుంటే బొమ్మ బొరుసుల్లాగా ఉన్నాయి అని చెప్తున్నది శాస్త్రం. ఒక రూపాయికి ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు, అవి రెండు ముక్కలు చేసామనుకో, నేను అడ్డంగా చీల్చాను అనుకో, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు. అందుకని వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉంటారు. ఎవరిద్దరు? సచ్చిత్తులు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారో వాళ్ళలో గుణాలు తప్పకుండా ఉంటాయి. అయితే గుణం వ్యక్తం కాదు, అవ్యక్తంగా ఉంటుంది. గుణం వ్యక్తం కాదు, అవ్యక్తంగా ఉంటుంది. ఒక సంగీతం పాడేవాడు ఉన్నాడు అనుకున్నాం కాసేపు, మంచి గాయకుడు, మనలాగే వచ్చి మన పక్కన కూర్చుంటాడు. ఆ స్టేజ్ మీద ఖరానా చేస్తారు అని వీళ్ళు అనౌన్స్ చేయగానే ఆయన మన పక్క నుంచి కూర్చున్న వాడు లేచి ఈ సీట్లోకి వస్తాడు. అప్పటి వరకు ఆయన మన మనిషిలాగే ఉన్నాడు, మనలాగే. ఇంకా పాట మొదలు పెట్టాడు. ఆయన లోపల నుంచి ఆ స్వరాలన్నీ బయటికి వస్తున్నాయి. అవి అవ్యక్తమైనయ్యా, అంతకుముందు అవ్యక్తంగా ఉన్నాయి. ఇందా నుంచి మనతో మాట్లాడాడు ఆయన. మాట్లాడేటప్పుడు పాట పాడలేదు, ఇప్పుడు పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే ఆ తన్మయం అయిపోయి మనం అందరం ఎంత బాగా పాడుతున్నాడు ఆయన అని అంటున్నాం. ఆ పాడే శక్తి ఆయన లోపల ఉంది. అట్లా పరమాత్మలో 6 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? మనలో ఒక శక్తి ఉంది, మనలో కాదు, పరమాత్మలో. ఆ పరమాత్మలో శక్తి ఆయన అనుకున్నట్ట, నేను నా సత్తు ఉన్నాను కదా, మేమిద్దరమే కదా ఉన్నది, నా లోపల చాలా శక్తులు ఉన్నాయి. ఈ ఒకసారి నేను అనేకో అహమస్మి, నేను చాలా అయితే ఎట్లా ఉంటాను, ఒక్కడినే ఉన్నా కదా. ఒక్కడు మనకు తోచాలి, పరమాత్మ లక్షణం. ఎవడైనా ఒక్కడు ఉంటే కొన్నాళ్ళు అయిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నాకు కూడా ఒక అమ్మాయి ఎవరో ఒకళ్ళు దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాడు. ఎందుకని? ఒక్కడు ఉండటం పరమాత్మ లక్షణం కాదు. ఆయన ఎవరినో ఒకళ్ళని జత చేసుకోవాలి. జత చేసుకున్నామంటే ఉన్నది తాను ఒక్కడే ఉన్నాడు, ఇంకొకళ్ళు లేరు.
ప్రతివాడు 18 ఏళ్ళు 20 ఏళ్ళప్పుడు నాకు పెళ్ళక్కర్లేదు, ఏమక్కర్లేదు, ఇంకా చదువుకోవాలి, నాకు చాలా ఉంది అట్లా అంటాడు. 24 వచ్చేటప్పటికి ఇంకా మా అమ్మ వాళ్ళు నాకేం సంబంధం ఏం పట్టించుకోకుండా ఊరుకున్నారే అని వాడు మొదలు పెడతాడు. ఎక్కడ మీరేం పిల్లలు చూసే వ్యవహారం లేదా? వాడు ఏమంటాడు తెలిసిన, అమ్మ నువ్వు చాలా పని చేసుకోలేక కష్టపడతావి, నీకు కోడలు ఇస్తే బాగుంటుందని. అమ్మ కోసం కాదు, వీడి కోసమే అంటాడు. అందుకని వీడు ఏమనుకున్నాడంటే అనేక అహమస్మి, నేను చాలా అవ్వాలనుకున్నాడు. వీడు చాలా అవ్వాలని ఎప్పుడైతే అనుకున్నాడో అది సంకల్పం. సంకల్పం చెయ్యగానే సంకల్పం ఎక్కడొచ్చింది? చిత్తులో వచ్చింది. ఆ సంకల్పం భర్త భార్య ఇద్దరు ఉన్నారు అనుకుంటారా, ఇవాళ గారెలు వండుకుందాము అని భర్త అన్నాడు అనుకుందాం కాసేపు. వెంటనే ఆ భార్య ఏం చేస్తుంది? ఎందుకు గారెలు అంటుందా? అడదు. దాని ఇంట్లో ఉన్న వస్తువుతోనే గారెలు తయారు చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈయనకు భార్య ఎవరు? ఆ చిత్ అనేటువంటి ఆయనకు భార్య ఎవరు? సత్తే. వాళ్ళిద్దరే కదా ఉండేది, ఆయన అయ్యగారు, ఈమె అమ్మగారు. ఈ అమ్మగారు ఏం చేశారంటే, సరే పాపం ఈయన అనేక అహమస్మి అన్నాడు కదా, నేనే అనేక రూపాలు ధరించేస్తే, నేనే అనేక రూపాలు ధరిద్దాం అనుకుంది. అందుకని ఈమె పేరు ఏమిటి అంటే ఆ బ్రహ్మ కీట జనని. ఆ బ్రహ్మ కీట జనని లేక బ్రహ్మాది స్తంభ పర్యంతం. బ్రహ్మ ఆది. బ్రహ్మ ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. ఆయన ఆది. స్తంభ అంటే తోటకూర కాడ. స్తంభ కాదు, స్తంభ అంటే తోటకూర కాడ. ఆ తోటకూర కాడ నుంచి అంటే చాలా చిన్నదాని దగ్గర నుంచి తోటకూర కాడ ఏంటి, మనం కోసి అవతల వారేస్తే కాసేపటికంతా వాడిపోతుంది. అంటే అంత చిన్న పురుగన్నా, క్రిమన్నా, కీటకమన్నా కాస్త ఎగురుతుంది. 2 రోజులు 3 రోజులు దోమ కూడా వయస్సు ఉంది, జీవితం ఉంది. దీనికి అసలు లేదు పాపం. అలా దగ్గర నుంచి ఈ సత్ అనేటువంటి ఆమె రూపాలు ధరించింది. సత్తు రూపాలు ధరించింది. ఆవిడ ధరించిన రూపాలు మిథ్యా జగత్. దాని పేరు ఏమిటి? మిథ్యా జగత్. మిథ్యా జగత్తును తాను సృష్టించింది. అందుకే ఇది సృష్టి అన్నారు. ఇది నిజం కాదు. మిథ్యా జగత్ అధిష్టాన ముక్తి రూపిణి. 2 పేర్లు ఉన్నాయి. మిథ్యా జగత్తును సృష్టించింది, అధిష్టానంగా సృష్టించింది. అధిష్టానము అంటే ఉండేటువంటి వస్తువు. దీనికి అధిష్టానం నేల. పెంచి ఈ స్టేజీకి అధిష్టానం నేల. ఏమ్మా, ఇదిగో దీనికి అధిష్టానం ఈ పేపర్. ఈ పేపర్కి అధిష్టానం ఈ బుక్. ఈ బుక్కు అధిష్టానం ఈ క్లాత్. ఈ క్లాత్కి అధిష్టానం ఈ బెంచ్, ఈ టేబుల్. అంటే దేనిలో అయితే ఇది ఉండడానికి వీలవుతుందో దాన్ని అధిష్టానం అన్నారు. అర్థమవుతుందా? అధిష్టానం ఆ పేరు అట్లనే నేర్చుకోండి. మిథ్యా జగత్ అధిష్టాన. మిథ్యా జగత్తుకు అధిష్టాన రూపమైంది ఈమె. ఎవరామె? ఆ బ్రహ్మ కీట జనని. బ్రహ్మ మొదలు కీటకం వరకు జనని అమ్మ. అమ్మ ఎవరవుతారున్నాను? సత్ అవ్వాలి. ఇప్పుడు సత్తు ఈ రూపాలన్నీ ధరించింది. ఆ సత్తులో మొట్టమొదటి అనుకున్నవాడెవడు? చిత్తు కదా. అనేక అహమస్మి అనుకున్నవాడు వీడే కదా. వీడు వెళ్ళి దాంట్లో ప్రవేశించాలి కదా. ఆ పరమాత్మ వెళ్ళి అందులో ప్రవేశించాలి. ఎందులో ప్రవేశించాలి? సత్తు పొందిన రూపాల్లో చిత్తు ప్రవేశించాలి. ఎందుకండి చిత్తు ప్రవేశించాలంటే, చిత్తు ప్రవేశించకపోతే సత్తు జడమైపోతుంది. చిత్తు ప్రవేశిస్తే సత్తుకు కదలిక వస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఉండాలి కదా.
ఈ సత్తు అనేక రూపాలు ధరిస్తే అందులో ఆ చిత్తు ప్రవేశించాడు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. అది సృష్టిస్తే, ఏం సృష్టిస్తే? జగత్తును సృష్టిస్తే. నామరూపాలు తర్వాత నామరూపాలు వస్తుంది, ఇప్పుడు జగత్తు. ఈ జగత్తును సృష్టిస్తే దాంట్లో పరమాత్మ వచ్చి ప్రవేశించాడు. ప్రవేశించాడు అంటే అంతకు ముందు బయట ఉండాలి, తర్వాత దీని లోపలికి రావాలి, అంతే కదా. అట్లా రాలే. పరమాత్మ ఎట్లా వచ్చాడంటే, ఇక్కడ నాకు చెమ్ము గిన్నె ఏదన్నా ఒక పాత్ర ఇవ్వండి, గ్లాస్ ఇచ్చిన తర్వాత ముందు నీళ్లు తాగేస్తాను నేను చేతిలో పట్టుకుంటే నా చేతిలోకి వస్తుంది, ఇది పట్టుకో ఎత్తుకోపోతే దీని దగ్గరికి పోతాను. నేను రాను. నా పిల్లవాడు అనుకో, నేను ఎత్తుకొని ఉన్నావు పిల్లవాడిని, వీడు ఎత్తుకుపోదామని వస్తే వాడు రాడు. ఎందుకని? వాడు చేతను, దాని దగ్గరికి పోడు నా పిల్లవాడు. వాడు జడం కాదు, వాడు చేతను. ఇది జడం. ఈ జడం సత్తు. ఈ సత్తుకు వెండి అని పేరు పెట్టుకున్నా నేను, కానీ ఇది సత్తు. ఏమా ఈ సత్తు ఎక్కడుంది, ఎలా ప్రవేశించింది అంటానికి ఈ మొత్తం ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇదంతా ఖాళీ కదా, దీని పేరు ఆకాశం. ఈ ఆకాశంలో నేను ఒక కుండ పెట్టుకున్నాను. ఇది కుండ, ఇది పెట్టేసి, ఇది పెట్టగానే ఆకాశం రెండు భాగాలుగా మారింది. ఇది అంతరాకాశం, ఇది బాహ్యాకాశం. ఇది పెట్టగానే ఇందాక ఆకాశం డివైడ్ కాల. అందరూ మాకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆయన. ఇది బాహ్య, ఇది ఆకాశమే, ఇదంతా ఆకాశం. ఈ ఆకాశంలో నేను ఒక మట్టితోనో, ఒక బంగారుతోనో, ఒక వెండితోనో ఇట్లా ఒక కుండను పెట్టాను. ఈ కుండ ఎప్పుడైతే పెట్టానో ఇది లోపలి భాగం, ఇది బయటి భాగం. ఇది జడం. ఈ జడంలో చేతనం ప్రవేశించాలి. ప్రవేశిస్తే ఏమవుతుంది అంటే దీనికి కదలిక వస్తుంది. తత్ సృష్ట్వా, ఇదేమో అమ్మవారు సృష్టించిందిట. తదేవ అనుప్రావిశత్, ఈ చిత్ అనేటువంటి వాడు వెళ్ళి దీంట్లో చేరాడు. దీంట్లో ఎలా చేరతాడో ఇప్పుడు చెప్తా. సత్ అనేటువంటిది మిథ్యా జగత్తును సృష్టించింది. మిథ్యా జగత్తని ఎందుకంటున్నారంటే ఈ జగత్తు నిజంగా జరగలేదు, ఇది నిజంగా లేదు, కేవలం సంకల్పంతో జరిగింది. పరమాత్మ యొక్క సంకల్పంతో. అట్లెట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు మీ లోపల పరమాత్మ ఉన్నాడు అనుకున్నాం కదా, మీరు ఒక సంకల్పం చేశారంటే ఇచ్ఛ అనేటువంటిది మీలో బయలుదేరితే, ఎట్లా బయలుదేరింది? ఇచ్ఛాశక్తి మీలో ఒక 4 అంతస్తుల భవనాన్ని కట్టాలనుకుంది. నాకు 4 అంతస్తుల ఒక భవనం కావాలి. మీరందరూ ఒకసారి ఆ సంకల్పం చేయండి, నాకు 4 అంతస్తుల మేడ కావాలి అని సంకల్పం చేశారు కదా. వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి ఆలోచన అనే పేరుతో బయటికి వచ్చింది. ఏం ఆలోచన? 4 అంతస్తుల మేడ కావాలి అన్న ఆలోచన వచ్చిందా? మీకు అందరికీ ఆలోచన కలిగిందా? అంటే పొటెన్షియల్ ఫామ్లో ఉన్న మీ శక్తి కైనటిక్ అయింది. సత్తు మీ దగ్గర మీ శరీరంగా ఉంది. ఇప్పుడే శరీరంగా అంటే 24 తత్వాలతో ఉన్నది మీ దగ్గర. 24 తత్వాలతో ఉన్నది. మళ్ళీ ఎట్లా అర్థం కావాలంటే, మీకు నా ఇంట్లో నాకు ఒక మేడ ఉందర్రా. ఆ మేడలో తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, వంటిల్లు ఉంది, హాల్ ఉంది, ఇవన్నీ కలిసి ఒక మేడ. అట్లా నా దగ్గర ఉన్న 24 కలిసి ఒక శరీరం. ఆ 24ని మర్చిపోవాలి. ఆ 24 ఏమిటి అంటే నా పంచకోశాలు కదా. మనం డైరెక్ట్గా ఆ రోడ్డుకి ఎదురుగానే ఇక్కడే పొయ్యిలు పెట్టుకొని ఇక్కడే అన్నాలు వండుకుంటామా? ముందు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టాము, దాని లోపల ఇంకొక గోడలు కట్టాము, ఆ తర్వాత ఇంకో గది కట్టాము, ఆ లోపల వంటిల్లు కట్టాము, ఆ లోపల తిరుగుగా పెట్టుకున్నాం. అంతే కదా. అట్లా మనం 5 కోశాలు కట్టుకున్నాం. ఈ 5 కోశాల లోపల ఒకడు ఎవరినో చేరాడు. వాడెవడున్నాడు? ఈశ్వర సర్వదేహానాం దేశే అర్జున తిష్టతి
కదిలిస్తున్నాడు వాడు లోపల కూర్చొని. ఎట్లా కదిలిస్తున్నాడు? ఇచ్చ కలిగింది వాడికి. పరమాత్మకి ఎట్లాగైతే ఇచ్చ కలిగిందో, ఏమని ఇచ్చ కలిగింది? వీడికి ఏమి ఇచ్చ కలిగింది? ఏకో అనేకో అహమస్మి, నేను చాలా అవ్వాలి అని వీడికి ఇచ్చ కలిగింది. వీడికి ఇచ్చ ఏం కలిగింది? నేను 4 అంతస్తుల మేడ కట్టుకోవాలి. తేడా తెలుస్తుందా? వీడికి ఇచ్చ కలిగింది, మీ దగ్గరికే ఇచ్చ వచ్చింది. వెంటనే మీరు మీ జ్ఞానశక్తితో, మీ జ్ఞానశక్తి ఏమంది? మేడ కావాలంటే, మేడ అన్న పదమే ఉపయోగించావు, ఇంకేం చెప్పలే. ఒరే నాయన, నీకు సున్నం కావాలి, సిమెంట్ కావాలి, వర్కర్స్ కావాలి, ఇటుకలు కావాలి, ఇనుము కావాలి కదా, ఈ మేడకు ఇవన్నీ వస్తువులు కావాలి అని చెప్పింది. బాగా అర్థం చేసుకుని, నేను ఏదో మేడ ఇల్లు కట్టుకోవడం చెప్పడంలే మీకు. దీన్ని ఇప్పుడు అన్వయిస్తే మీకు పరమాత్మ ఎవడో తెలియాలి, అందుకని చెప్తున్నాను. జ్ఞానశక్తి నాలో కూడా ఇంకో శక్తి ఉంది. అదేం చేసింది? ఏమేం కావాలో నా మేడకి అవన్నీ చెప్పేసింది. ఇప్పుడు సిమెంటు, ఇసుక, సున్నము, ముడ్డు, ఐరన్ ఇవన్నీ బయటివి. అవి నా లోపలికి వస్తే, నా లోపల ఇసుక నొప్పుచుబడి పెడితే బతుకుతాను. ఇప్పుడు అవన్నీ నాకు ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? నా సత్తు తయారు చేయాలి, నా సత్తు. అందుకే మిథ్యా జగత్తు అన్నది ఇందుకోసం అమ్మా. నా లోపల నాకు ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, ఏ ఆలోచన వచ్చింది? మేడ పెట్టుకోవాలని నా ఆలోచన వచ్చిందో, వెంటనే నా సత్తులో నుంచి ఇనుము వచ్చింది, సిమెంట్ వచ్చింది, పెరుగు వచ్చింది, ఇవన్నీ వచ్చి ఒక మేడ తయారైంది. వర్కర్స్ కూడా వచ్చేసారు. ఇప్పుడు మేడ ఉంది, మీ లోపల 4 అంతస్తుల మేడ కనపడింది. మీరు చూడండి, కనపడింది అందరికీ? కనపడలేదా? కొన్ని 4 అంతస్తుల మేడ ఉంది, మీ ఇష్టం వచ్చిన ఇల్లు కట్టుకుంటారా? నా పెత్తనం ఏముంది కదా. డబ్బులు ఖర్చు అయినాయా? పనివాళ్ళు వచ్చారా? కాలం గడిచిందా? ఏమి లేదు. అయినా మేడ కనపడుతుంది, మేడ కనపడుతున్నది. బాగా చూడండి, కనపడిందా కనపడలేదా? మేడ తయారైందా తయారవ్వలేదా? మేడ తయారైనప్పుడు వ్యక్త రూపం, తయారు కాకముందు అవ్యక్త రూపం. తయారవడానికి వస్తువు ఉపయోగించాలి. మరి ఎవరు ఉపయోగించారు? ఓ చచ్చిన వాడిని కూడా ఇట్లాగే ఆలోచించి నువ్వు మేడ కట్టరా అన్నాను అనుకో, కట్టలేడు. ఎందుకని? ఏం లేదు వాడి దగ్గర, శక్తి లేదు. చచ్చిన వాడికి శక్తి లేదు. శక్తి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే, నేను సత్తు చిత్తు, నాకు శక్తి ఎలా ఉంటుందంటే, నేను బతుకున్నాను కాబట్టి, నేను బతుకున్నాను. ఈ చెయ్యి ఇట్లా ఎత్తితే ఇది ఇట్లా పడిపోదు, నేను ఇట్లా ఎత్తి ఇగో ఇట్లా పెట్టగలను. అవునా? పెట్టలేనా? చచ్చిన వాడి చెయ్యి ఇట్లా ఎత్తండి, పడిపోదు. అంటే వాడి దగ్గర శక్తి లేదు, శక్తి లేదు. శక్తి లేదు అంటే శక్తి వ్యక్తం కాలేదు. వాడి దగ్గర కూడా శక్తి ఉంది, అది వ్యక్తం అయ్యే స్థితిలో లేదు. ఇప్పుడు మనం అందరం బతికున్న పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనలో శక్తి ఉంది. అవసరమైతేనే బయటకు వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చింది, వచ్చి 4 అంతస్తుల మేడని కట్టేసింది. ఇప్పుడు మేడ నాకు కనపడుతున్నది, అవునా కాదా? నాలో మేడ కనపడుతుంది, వ్యక్తమైంది. అంతకుముందు అవ్యక్తంగా ఉంది, అవునా? ఈ వ్యక్తం అందరికి కనపడిందా ఇల్లు? మీ లోపల దాన్ని ఎంతమంది వర్కర్స్ కట్టారు? ఎవరు కట్టారు? పనివాడు కడుతూ, మన ఇల్లు కడుతూ ఉంటే పనివాడు సిమెంట్ నెత్తిని మోసి అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? అయినా మీ ఇల్లు తయారైందా కాలేదా కదా? ఆ ఇంట్లో మీరే వెళ్ళి కూర్చుంటారు. ఆ ఇంట్లో ఉయ్యాల వేసి, ఆ ఉయ్యాలలో మీరు కూర్చున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? మీరు ఆ ఉయ్యాలలో కూర్చున్నారా? ఉయ్యాలలో కూర్చున్న వాడు కూడా కనపడుతున్నాడు కదా మీకు. 4 అంతస్తుల మేడలో పైన టెర్రస్ మీద ఉయ్యాల వేసామన్నారు. ఉయ్యాల కూడా ఇట్లాంటిది. ఉయ్యాలలో కూర్చున్నది కూడా మీరు ఇక్కడ ఉన్నారా? ఉయ్యాలలో కూర్చున్నారా?
ఇక్కడ ఉన్నారు, ఉయ్యాలలోనూ కూర్చున్నారు. ఇక్కడ ఖాళీ చేసి అక్కడ కూర్చోలేదు. ఇది అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు మీరు ఎలాగైతే ఏ వస్తువు లేకుండా, ఎవరి సహాయము లేకుండా ఒక 4 అంతస్తుల మేడ కట్టి దాంట్లో మీరు కూర్చున్నారో, అట్లా సత్ అనేటువంటిది, అది సత్యం ఉందామా, అది మిథ్య అందామా? మీరు కట్టిన మేడ అట్లా ఈ పరమాత్మలో ఈ సత్ అనే ఆవిడ ఒక మేడ కట్టింది. ఒక మేడ కాదు, అనేకోహమస్మి. మీరు ఒక్క మేడే కట్టుకున్నారు. ఈమె జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలనేటువంటి 4 రకాల విధాలైన జీవరాశుల శరీరాలను కట్టేసి, ఇప్పుడు మిథ్యా జగత్తు అంటే మీకు అర్థం కావాలి, అనుభవంగా అర్థం కావాలి. అయితే మిథ్యా, ఈ జగత్తు మిథ్య అంటున్నాం. ఎట్లా మిథ్య అంటే మనం అందరం ఎలా కట్టుకున్నామో మీరు ఇప్పుడు ఏమంటారంటే, మీరు అడగలే, మీరు ఒక ప్రశ్న వేస్తారు. ఇప్పుడు అమ్మ మీరంటే చెప్పే మాట 4 అంతస్తులు మేడ కట్టుకోమన్నారు, కట్టుకున్నాము, మా మేడ మా దగ్గరే ఉంది, అది ఎప్పుడు ఎత్తుకోవటం లేదు. మేము ఇక్కడ ఏదైనా కట్టుకుంటే ఆ వస్తువుని పక్కవాడు కాజేస్తున్నాడు కదా, మీరు ఇదంతా మిథ్య అంటే మమ్మల్ని ఎట్లా నమ్మమంటారు? పక్కవాడు ఎత్తుకుపోతున్నాడు కదా. పక్కవాడు ఏమి ఎత్తుకుపోతున్నాడో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులతో, పంచభూతాలతో నిర్మించిన వస్తువు అయితే వాడు ఎత్తుకుపోతాడు. మీరు పంచభూతాలు వాడకుండా కట్టారు మీ మేడ. పంచభూతాలతో కట్టాను ఈ గ్లాసు. ఎందుకంటే ఈ గ్లాసుని నా దగ్గర ఇంత వెండి ముద్ద కావాలి, ఆ ముద్దని వాడు కరగబెట్టాలి. కరగబెట్టాలంటే అగ్ని ఉండాలి, వాడు గాలికి దాంట్లో పూసలో పోస్తాడు, ఆరబెట్టాలి కదా. ముందు ఈ ముద్ద ఉండాలి, అది పృథ్వీ. అది పృథ్వీ, అది జలంగా మార్చాడు, కరగబెట్టాడు కదా, నీరు చేశాడు. ద్రవరూపంగా గ్లాస్ తయారు కాదు, వాడు ద్రవరూపంగా చేశాడు. ఆ తర్వాత దాన్ని అగ్నికి చేశాడు, అగ్ని ఉంది, దీంట్లో ఉంది ఇవన్నీ, వాయువు ఉంది, ఇదిగో ఆకాశం కూడా ఉంది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆకాశంలో దీన్ని పెట్టి, దీనికి లోపలి ఆకాశం, దీనికి బయట ఆకాశం అని 2 పెట్టాడు. ఇది పంచభూతాత్మకమైనది. అవునా? నా మేడ పంచభూతాలు లేవు, పంచభూతాలు లేకుండానే నా మేడ తయారైంది. కాబట్టి అటువంటి మేడని ఎవడెత్తుకోలేదు. అమ్మవారు తయారు చేసినటువంటి ఈ శరీరాలన్నీ అటువంటి మేడలు, మన శరీరాలన్నీ. అందుకని దీన్ని మిథ్యా జగత్తు అన్నారు. దీని సత్యత్వం లేదు. సత్యత్వం అంటే ఒకరు ఇంకొక చోటికి ఎత్తుకుపోవచ్చు. ఏమ్మా ఇది నిజంగా సత్యం కాదు, కానీ మీకు కంటికి కనపడే పంచభూతాత్మకమైంది అనుకున్నారా? సత్యత్వం అనుకోకుండా పంచభూతాత్మకమైతే ఒకడు ఇంకొకరిని కొట్టచ్చు, తిట్టచ్చు, ఎత్తుకుపోవచ్చు. ఇప్పుడు మీ మేడని కూల్చేవాడు ఎవడైనా రమ్మనండి, వస్తాడేమో. ఆ మేడ కూర్చుందా? పోనీ ఆ మేడ అలాగే ఉంటుందా? మరి ఏమైపోతుంది? ఎవడైతే ఆ మేడను సృష్టించాడో మళ్ళీ వాళ్ళలోకే వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఇంకొక ఆలోచన రాగానే ఇది లోపలికి, ఇంకొక ఆలోచన వస్తే ఇది మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అవ్యక్తంలోకి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. మన గాజులు కరిగిపోయినట్టు మళ్ళీ గొలుసుగా రావాలని రాదు, ఈ మేడే రమ్మంటే వస్తుంది. అర్థమవుతుందా? వస్తుందా రాదా? అది లోపలికి పోతుందా పోదా? అది బయటకు వచ్చిందా రాలేదా? మిథ్యా జగత్తు అది. ఆ మిథ్యా జగత్తు అవసరమైతే బయటకు వస్తున్నది, అవసరమైతే లోపలికి పోతుంది. అది నాశనం కావటం లేదు, ఎందుకంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ వస్తుంది కదా. అది ఇంకో ఆలోచన వస్తే ఇది లోపలికి పోతుంది. అట్లా మన దగ్గర ఎన్ని రకాల ఆలోచనలు వస్తే మిథ్యా జగత్తును మనం అనేక రకాలుగా సృష్టించుకుంటున్నాం. అట్లా అమ్మవారు కూడా మిథ్యా జగత్తును సృష్టించుకుని
తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దానిలోకి ప్రవేశించి కూర్చున్నాడు పరమాత్మ. ఎట్లా కూర్చున్నాడు? నీ కట్టిన మేడ లోపలికి నువ్వు ఆ ఉయ్యాల్లోకి వెళ్ళి ఎట్లా కూర్చున్నావు? నాకు అది బాగా అర్థం కాలేదండి. నా మేడ బాగానే ఉంది, మేడలో ఉయ్యాలలో మళ్ళీ నేనుగా వచ్చి కూర్చున్నాను అంటున్నారు. అది నాకు అర్థం కాలేదు, నాకు మళ్ళీ చెప్పమన్నాడు వాడు. వాడికి అర్థం కాలేదు. మరి మీరు అందరికీ అర్థమైందో కాలేదో నాకు తెలియదు. అర్థమైందా? మీరు కట్టుకున్న మేడ వరకు అర్థమైంది, మేడలో మీరు కూర్చోవడం అర్థం కాదా అని వాడు అంటున్నాడు. నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైందా? ఎవరికన్నా అర్థమైందా? ఎవరి అంటే కాలేదు కదా వాడు. మీకు ఎక్కడ కాదు, వాడికి కూడా అక్కడే కాదు. చెప్తారు. మరి దానికోసమే పరమాత్మ ఒక కళను కూడా పెట్టాడు, నువ్వు అర్థం చేసుకోవడం కోసమని. నా కళలో నేను ఒక లండన్లో తిరుగుతూ ఉన్నాను. నా కళలో నేను ఇక్కడే కర్నూలులోనే నా గదిలోనే పడుకున్నాను. కానీ నాకు కళ వచ్చింది. ఎప్పుడు కళ వచ్చింది నాకు? నేను నిద్రపోతేనే నాకు కళ వచ్చింది. నేను నిద్రపోకపోతే నాకు కళ రాదు. నేను నిద్రపోయినాను, నాకు కళ వచ్చింది. ఆ కళలో నేను లండన్ నగరంలో ఒక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నా, కారు వేసుకుని. లండన్ నగరంలో కారుని నడుపుతున్న నేను, కారులో కూర్చున్న నన్ను నేను చూస్తున్నా. సడన్గా ఒక యాక్సిడెంట్ అయిపోయింది. ఎవడో వచ్చి నా కారును కొట్టేశాడు. ఆ కారులో ఉన్న నాకు దెబ్బలు తగిలాయి. కల్లో నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. భయపడుతున్నా, నేను చచ్చిపోతానేమో, నేను ఇండియాలో కదా ఉండాలి, నేను ఒక లండన్లో యాక్సిడెంట్ చేశానే, వీళ్ళు నన్ను ఏం చేస్తారో, జైల్లో పెడతారు, ఏం చేస్తారో తెలియదు అని నేను కలలో భయపడుతూ ఉన్నాను. నాకు సడన్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ కళ ఎవరన్నా నాకు తెచ్చిపెట్టారు కాదు. మరి నాకు కళ ఎట్లా వచ్చింది? నేను మేడ ఎట్ట పెట్టుకున్నాను అట్లనే కళ వచ్చాను. నేను మంచం మీద పడుకున్నా కదా, లండన్లో నేను ఎట్లా తిరుగుతున్నాను? ఆ లండన్లో తిరిగేవాడిని నేనే సృష్టించా కదా. అంటే నన్ను నేనే సృష్టించుకున్నానా లేదా? నాలాంటి వాడిని, వాడు నేను కదా. ఆ కారు నడిపేవాడు ఎవడు? నేనే. మరి నేను మంచం మీద పడుకున్నానా, నేను కారు నడుపుతున్నానా? అంటే మంచం మీద పడుకున్న వాడిని నేను సత్యం. ఇప్పటికి నిజంగా మీరు సత్యం కాదు, ఇప్పటికి సత్యం. ఆ కళలో నేను సృష్టించిన వాడు మిథ్య. అవునా? ఆ మిథ్యా జగత్తుకు అధిష్టానం నేనే. నేను లేకపోతే అది రాదు. ఇప్పుడు ఈ మంచం మీద పడుకున్న నన్ను సత్ అనుకోండి కాసేపు. ఆ కళలో లండన్ నగరంలో డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేసిన నన్ను చిత్ అనుకుంటారా? వాడు నేను సృష్టించిన జీవుడు. ఇప్పుడు అమ్మవారు అధిష్టానంగా ఉండి ఆరోపితంగా ఈ జగత్తునంతా సృష్టించింది అన్న పదం అర్థమైందా? మీరు కూడా సృష్టిస్తున్నారు కదా. అప్పుడు మీలో ఉన్న సత్తు అమ్మవారే కదా, అదే కదా సృష్టించగలుగుతోంది. లేకపోతే కళలే కదా. ఇప్పుడు కూర్చొని కూడా 400 మేడని ఎట్టగట్టారు కదా నిమిషాల మీద. ₹1 లేదు మీ దగ్గర. ఎవడు సహాయం తీసుకోలేదు. సిమెంట్ ఎవడన్నా సప్లై చేశాడా? బ్రిక్ తయారు చేసి తీసుకొచ్చి ఒక ట్రాక్టర్లకు తోలాడా? ఎంత చోట్లో కట్టాడు? పోనీ ఓ 10 సెంట్ల స్థలం అన్నా ఉండే లోపల. మరి ఆ 10 సెంట్ల స్థలము అబద్ధమే. అబద్ధమైతే కనపడకూడదు, మరి కనపడుతున్నది. మరి ఇది నిజమా అబద్ధమా మీరు చెప్పండి. ఈ ప్రపంచం అలాంటిది అనుకోవడానికి మీకు ఎందుకు కష్టం అనిపిస్తోంది? ఇందాక చెప్పాడు కదా, ఏదైతే తయారవుతుందో అది చస్తుంది, జాతస్య హి ధ్రువో మృత్యువు అని చెప్పాడు కదా. ఇప్పుడు తయారైన మీ మేడ లోపలికి పోయిందా పోలేదా? పోయింది, మళ్ళీ వస్తుంది అని చెప్తున్నాడు కదా. మళ్ళీ వస్తున్నదా రావటం లేదా? వచ్చిందా కాలేదా? అంటే చస్తాము అన్నది నిజం.
ఒక శ్లోకం అర్థం నిజం చేశారు ఇక్కడ, అవునా కదా? ఎట్లా చేశాడు? ఈ జగత్తుకు మిథ్యాత్వం ఇచ్చి మిథ్యా జగత్తును సృష్టించి మిథ్యా జగత్తును చూసే చిత్తు నీ దగ్గర సత్యం ఉంది, అది రోజు చూస్తోంది, అది లోపలికి పంపించి మళ్ళీ తిరిగి ఆ మేడని మళ్ళీ తేగలవు నువ్వు. ఈ మేడ సృష్టించగలవు, ఈ మేడను మళ్ళీ లోపలికి పంపించగలవు, మళ్ళీ కావాలని ఇంకో దాన్ని మళ్ళీ ఇప్పుడు సృష్టించగలవు, మళ్ళీ దాన్ని బయటికి తేగలవు. ఈ తేవడం ఒక పరి జగములు వెళ్ళినది, ఒక పరి లోపలికి కొనుచు ఎన్నిసార్లైనా చేస్తావు. నువ్వు మాత్రం ఇట్లాగే ఉంటావు. అలసిపోయినావా? ఎందుకని అలసిపోలేదు చెప్పండి? అది నిజంగా పని కాదు. అది నిజమైన పని అయితే నువ్వు అలసిపోతావు. అది నిజంగా పని కాదు. ఇప్పుడు 2వ శ్లోకానికి కూడా పరమాత్మ ఏం చెప్పాడు? నత్వేవాహం జాతునాశం. మేడ లండన్ నగరంతో ఉంటుంది. ఆ నగరంలో తిరిగేటువంటి కారుని, ఆ కారులో కూర్చొని యాక్సిడెంట్ చేసుకున్న నన్ను చూసి మేడ అంటుంది, మీరు పుట్టలేదు కదా, ఈ లండన్ నగరము పుట్టలేదు, ఈ కర్నూలు పుట్టలేదు కదా. మనం పుట్టలేదు కాబట్టి మనం చావము. పుట్టినవాడే చస్తాడన్నాడు కదా వాడు. ఇప్పుడు మనం పుట్టలేదు కాబట్టి మనం చావము ఉంటుంది. 2 శ్లోకాలు కరెక్టేనా పరమాత్మ చెప్పింది? నీకు అర్థమైతే నీకు అర్థం కావాలి. అర్థమైందా? అది నిజమే. పుట్టిన ప్రతివాడు చస్తాడన్నది నిజమే, చచ్చిన ప్రతివాడు పుడతాడన్నది నిజమే. ఆ చచ్చినవాడు పుట్టాడు, పుట్టినవాడు చచ్చాడు. వాడు పుట్టలేదు, వాడు చావలేదు, కానీ వాడు కనిపిస్తాడు. ఎవడైతే పుట్టి చావకుండా కనిపిస్తాడో వాడు మిథ్య. బ్రహ్మ సత్యము, మంచం మీద పడుకున్న నేను సత్యము, జగత్తు మిథ్య, నా మేడ మిథ్య, నా లండను మిథ్య, నా లండన్లో నా కారు మిథ్య కదా, ఆ కారుకి యాక్సిడెంట్ అవడం మిథ్య. జీవో బ్రహ్మైవ. ఈ జీవుడు బ్రహ్మమే. కానీ ఎందుకు బ్రహ్మము? బ్రహ్మం ఏం చేశాడు? సృష్టించాడు. బ్రహ్మ పని ఏమిటి? సృష్టికర్త. సృష్టికర్త్రి అన్నారు. బ్రహ్మ సృష్టించాడల్లే. సృష్టికర్త్రి బ్రహ్మరూప మూర్తి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. అమ్మవారిని ఏమన్నారంటే సృష్టికర్త్రి. ఇందులో ఉన్న సత్తే ఈ రకాలైనటువంటి రూపాలన్నీ సృష్టిస్తున్నది. సృష్టించినప్పుడు సత్తు స్త్రీ అని చెప్పాను కదా, ఉన్నది అంటాం కదే, ఉన్నాడు అనం కదా. జీవుడు ఉన్నాడు, జీవుడు పోయాడు, వాడు మగవాడు, ఇది ఆడది అంటున్నాం కదా. సృష్టికర్తని సృష్టి ఎప్పుడైతే చేస్తున్నదో అప్పుడు ఈమె పేరు బ్రహ్మ అన్నారు. అంటే ఈమె బ్రహ్మ. ఎవరమే? సత్. కరెక్ట్, అది చెప్తుంది. సత్. ఈ సత్తే బ్రహ్మ అయింది ఎప్పుడు? సృష్టికర్త్రి. ఈ సృష్టిని పోషించాలి ఈమె, అందుకే ఈమె పోషించాలి. అందుకే ఈ ప్రకృతి ఏం చేస్తుంది? ఇదే ప్రకృతి. ఈ ప్రకృతి ఏం చేస్తుంది అంటే ఈ తను పుట్టించిన ఈ సంతానానికి తిండి పెట్టడం కోసం తనే పంట పండించుకుంటోంది. చూడండి ఎట్లా పండిస్తోంది. అపంచీకృతమైన పంచమహాభూతాలు అవి కదా మొట్టమొదట. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశం పుట్టింది. ఇవన్నీ వరుసగా ఉండవమ్మా. గురువైన వాడు అక్కడిది కొంచెం అక్కడిది కొంచెం అక్కడిది కొంచెం ఎత్తుకోచుకొని మీకు ఒక ఆర్డర్ చేసి వాడు చెప్తాడు, లేకపోతే మనకు అర్థం కాదు. ఈ అమ్మవారు ఏం చేసింది అంటే సత్ అనే అమ్మవారు ఈ జగత్తునంతా సృష్టించుకుంది. మిథ్యా జగత్తు, యథార్థం జగత్తు కాదు. మిథ్యా జగత్తుకు మిథ్యా ఆహారమే పెట్టుకోవాలి. అందుకని తనే ఏం చేసింది? తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశాద్ వాయువు, వాయోరగ్ని,
కిందసారి చెప్పింది అపంచీకృత పంచమహాభూతాలు. ఈ మధ్యలో ఇంత పాఠం జరిగింది, ఈ గంటన్నర పాఠం ఈ మధ్యలో జరిగింది. అర్థమైందా మీకు? కిందసారి చెప్పాల్సిందేనా, ఇది ఇప్పుడు చెప్పడానికి కాదు నాకు అన్నాను. ఈమె ఈ సృష్టికర్త్రి యథార్థ సృష్టి కాదు, మిథ్యా జగత్తు. మిథ్యా జగత్తును సృష్టించుకుని, అది మర్చిపోవాకండి. ఆ మిథ్యా జగత్తును సృష్టించుకుని వాళ్ళకి ఆహారం పెట్టుకుంటే తన పిల్లలకి తనే ఆహారం పెట్టుకోవాలి. నేను మిథ్యా జగత్తును కర్రలో లండన్ నగరంలో కారు సృష్టిస్తే ఆ కారు నడిచేటువంటి పెట్రోల్ నేనే పోయాలి కదా, ఊరికే కారు నడిచిందా? ఆ పెట్రోల్ కూడా మిథ్యనే. అట్లా ఈమె ఏం చేసిందంటే ఈ సూర్యుడిని, ఈ భూమిని, ఈ గాలిని, 5 భూతాలు కదా మనకి కావలసినవి, అందుకని జీవశక్తితో విత్తనాన్ని నాటించింది. జీవశక్తి, అందులో చిత్తు ఉంటుంది. ఆ చిత్తు లేకపోతే అది బతకదు. ఏది? ఆ గింజ. ఆ జీవశక్తితో భూమి పృథ్వీ 5 భూతాలలో తన భూతం ఇది. ఒక భూతాన్ని తీసుకుని, పృథ్వీ అనే భూతాన్ని, ఒక గింజను నాటుకుంది. ఎవరు నాటారు? ఈ సత్ అనే అమ్మవారు. నిజంగా నాటిందా? మిథ్యా జగత్ నాటింది. ఆ నాటిన తర్వాత దానికి నీళ్లు పోసింది, జలంతో నీరు పోసింది. పృథ్వీ అయింది, జలమైంది, ఆపస్ అయిపోయింది. దానికి సూర్యరశ్మి తగలకపోతే ఆ మొక్క పెరగదు, పుట్టదు అసలు. అందుకని సూర్యుడిని కాంతి ఇచ్చి దాంట్లో పడి దానికి కాస్త శక్తి ఇచ్చి, అంటే తేజస్సు ఇచ్చి ఆ మొక్కను బతికించరా అని చెప్పింది. ఆ గింజ ఉంది, గింజ భూమిలో పెట్టాం, భూమిలో నీళ్లు పోసాం, సూర్యరశ్మి వచ్చింది. తర్వాత దానికి కొంచెం గాలి రావాలి. గాలి లేకుండా బండ మూసి పెట్టండి, అది బతకదు, అది లేవదు. అందుకని గాలి కూడా కావాలి, ఆ మొక్కకు గాలి కావాలి. ఆ గాలి తర్వాత ఇంకేం వస్తుంది? ఆకాశం. ఖాళీ లేకపోతే మొక్క పెరగడానికి చోటు లేకపోతే మొక్క పెరగదు. మొక్క పెంచి ఆమె ఏం చేస్తుంది అంటే మనందరికీ ఆహారం పెడుతోంది. మనం మిథ్య అనుకుంటే మిథ్య ఆహారమే పెడుతోంది. మనం ఇప్పుడు సత్యం అనుకుందామా? కళ కంటున్నంతసేపు మనకు సత్యమే కళ. ఎందుకంటే లేకపోతే నేను ఎందుకు భయపడతాను? అయ్యో, నేను ఇండియా నుంచి వచ్చాను, ఈ లండన్లో నా యాక్సిడెంట్ చేశాను, నన్ను ఎక్కడ వీళ్ళు ఏం బంధిస్తారో అని నేను భయపడ్డా కదా కళలో. అక్కడ నాకేమని సత్యం అని. ఇప్పుడైతే నాకు మెడుపు వచ్చిన తర్వాత ఇది మిథ్య. బాగా గమనించండి, ఎందుకు చెబుతున్నాను ఈ మాట. కళ కంటున్నంతసేపు నాకు కళ సత్యం, నాకు మెడుపు వచ్చినప్పుడు కళ అబద్ధం. ఇప్పుడు మనందరం కళకంటున్న టైం కాబట్టి ఇది సత్యం. జ్ఞానం కలిగితే నీకు మెడుపు వస్తుంది, ఇది మిథ్య అవుతుంది. జ్ఞానం కలిగితే అంటే ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది? నాకు నిద్ర నాకు ఎప్పుడు పోతున్నారా? మెడుపు వస్తే వస్తుంది. ఇప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు, అందుకని భయపడి వస్తున్నావు మరణం అంటే నీకు మెడుపు ఎప్పుడు రావాలి? ఇది నేను అనే ఆ బ్రహ్మాస్మి అని నీకు తెలిసిన క్షణంలో, నాకు తెలిసిందా తెలియలేదా అని నన్ను అడుగుతారా? మీరు చెప్తారా? చెప్పండి, మీరే చెప్పాలి కదా. నా కళ అబద్ధము, అదంతా మిథ్యా జగత్తు, ఇదే సత్యము అని మనకు మనమే గ్రహిస్తే ఎవరికి వాడికే తెలియాలి. గురువు చెప్పడమ్మా, నీకు ఆత్మ తెలిసింది అని, నీకు సమాధి వచ్చిందని, నీకు పూర్ణ స్థితి వచ్చిందని వాడు చెప్పకూడదు. ఎందుకంటే వాడు చెప్తే మీరు నమ్మకూడదు. వాడు మీరు ఇచ్చే డబ్బులకు ఆశపడో, మీరు ఇచ్చే సేవలకు ఆశపడో వాడు చెప్తాడు నువ్వు పూర్ణుడు అయిపోయినావు పోరా. కానీ నీకు తెలియాలి, నువ్వు ఇంకా లండన్ గురించి భయపడుతున్నావు అంటే నీకు ఇంకా నిద్ర మెడుకోరాలేదు. మరణాన్ని గురించి నువ్వు ఇంకా భయపడుతున్నావు అంటే నీకు మెడుకోరాలి. మరణాన్ని గురించి నాకు భయం లేదు, ఇదంతా మిథ్యా జగత్తేనని నమ్మావంటే నీకు భయమే లేదు కదా. అందుకని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యపరాన్ని బోధత అన్నాడు. ఈ పంచభూతాలతో అమ్మవారు తను సృష్టించినటువంటి వీళ్ళందరికీ ఆహారం పెట్టుకుంటోంది. దీని లోపల చిత్ అనేటువంటి పరమాత్మ ఏం పట్టించుకోకుండా
దాన్ని నడిపించడానికి అందులో చేరి అక్కడ కూర్చుని ఈవిడ చేసిన మిథ్యా జగత్తును ఆయన నడిపిస్తున్నాడు. ఎట్లా నడిపిస్తున్నాడు అంటే, చిన్న పిల్లవాడిని మనం దగ్గర కూర్చోబెట్టుకుని ఆకేసి పప్పేసి అన్నం వేసి అన్ని కలిపి 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 నీకు ముద్ద అనగానే వాడు ఏమంటాడు? ఇక్కడ అన్నం లేదని వాడికి తెలీదా? తెలుసా తెలీదా? ఈ పెడుతున్న వాడికి వీడు బతికిన వాడే కదా, చచ్చిన వాడు ఏం పెట్టలేదు కదా. ఈ బతికిన వాడు ఇక్కడ అన్నం కలిపి వాడికి ముద్ద పెడుతున్నాడు అని వాడికి పెట్టడం కాదు, వీడు కూడా తింటాడు. నాకు ముద్ద, అక్కకో ముద్ద, అన్నకో ముద్ద, చెల్లికో ముద్ద అన్నీ పెట్టి ఈ అన్నం అంతా మూట కట్టి తర్వాత అత్తగారింటికి. అది మిథ్యనా సత్యమా? మరి ఆ పిల్లవాడికి మీరు విద్య నేర్పిస్తున్నారా సత్యం నేర్పారా? ఎందుకు నేర్పుతున్నారంటే వాడు అడగలేదు. మీరు మిథ్యలో పడి వాడికి కూడా మిథ్య నేర్పిస్తున్నారు. అట్లా అమ్మవారు పరమాత్మ సంకల్పం కోసం సదేవ సౌమ్యేన అగ్రే ఆసీత్, మొట్టమొదటి వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు సంకల్పం చేశాడు, ఏగా అనేకో అహమస్మి అనుకున్నాడు. అనుకోగానే ఈవిడ ఊరుకోకుండా ఈవిడ అన్ని రూపాలు ధరించేసింది. ఈ ధరించిన వాటిని అట్లనే పెట్టమని వాడు ఎక్కడో చూసుకోవాలి. తానే పోయి అందులో ప్రవేశించాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అందులో చేరిపోయినాడు. చేరిపోయినాక వీళ్ళందరినీ నడిపించాలి. నడిపించాలంటే వీళ్ళకి కర్మ కావాలి. కర్మ లేకపోతే నడిపించడానికి వీల్లేదు. కాబట్టి కర్మ కూడా మిథ్యనే. లండన్లో నేను కారు నడపడం కూడా మిథ్యనే. నాకు డ్రైవింగే రాదు, నేను లండన్లో కారు నడిపాను. ఆలోచించండి, అంటాను కదా, అది మిథ్య కాదు. ఆ అమ్మవారు మిథ్యా జగత్తును సృష్టించి వీరందరూ ప్రవేశించి అప్పుడు కర్మను నడిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి కర్మ ఉంది, ఎవరికి కర్మ లేదు? కర్మ ఎవరికి ఉంది? నిద్ర పోతున్న వాడికి కర్మ, నిద్ర లేచిన వాడికి కర్మ లేదు కదా. ఆ కర్మనే అనుసరించి ఈవిడ పని చేస్తోంది కదా. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి ఎవరిని అనుసరించి నడుస్తుంది? కర్మను అనుసరించి నడుస్తుంది. బుద్ధి తనకు తాను నడవడానికి వీల్లేదు. ఎందుకని? అది జడం. 24 బుద్ధి కూడా ఒకటే కదా. ఆ బుద్ధి దానికి తాను నడవలేదు. అసలు ఇదెంత తమాషాగా ఉందండి. ఇదేంటి అసలు అంటే ఇది నిజం, కానీ మనకు తమాషాగా ఉంది. అంటే మనకు తెలిసిందే, రోజు లలితా సహస్రనామాలు ఇవన్నీ అనుకుంటున్నాం. మిథ్యా జగదధిష్టాన. ఏంటి మిథ్యా జగత్తు? ఎట్లా మిథ్యా జగత్తు? ఈ జగత్తు మిథ్య ఎట్లా అయింది? ఏది జగత్ అయిందంటే, కిందసారి పాటలో చెప్పుకున్నాం, నేను ఇప్పుడు జీవుడిని అయినానో నాకన్నా బయట ఉన్నదంతా జగత్ అయ్యాను కదా. ఆ జగత్తంతా నాకంటే పెద్దదిగా ఉంది, నేను చిన్నవాడిని అయిపోయినా. ఎందుకని చిన్నవాడిని అయిపోయినాను? నేను నా చుట్టూ ఇది బిగించుకున్నా. ఎప్పుడైతే నేను ఈ దాన్ని బిగించుకున్నానో, 5 కోశాలు కట్టేసుకున్నానో, అప్పుడు నాకు ఒక ఆకారం వచ్చింది. చూడండి, నాకు ఒక ఆకారం వచ్చిందా? 5 కోశాలు వేసుకున్న ఆకారం ఏదైనా చూడండి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారంటే ఏం చూస్తున్నారు? నా చర్మం చూస్తున్నారు. ఈ చర్మం ఎలా ఉంది? ఒక రకమైనటువంటి కండరాలతో నింపుకొని పైన కప్పుకుంది చర్మం, అంతేనా? ఈ బొమ్మ ఎట్లా తయారైందంటే, బాగా వినండి. ఒక సిలువ ఇదిగో అడ్డంగా ఒకటి పెట్టాడు. బొమ్మ చేసుకునేటప్పుడు మనం తాటాకుల బొమ్మ చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు పిల్లలు. ఇంత చిన్న తాటాకు ముక్క తీసుకుని దీన్ని అడ్డంగా పెట్టేవాళ్ళం. ఒక తాటాకు ముక్క తీసుకుని ఇట్లా పొడుగ్గా పెట్టేవాళ్ళం. దీన్ని పెట్టి దీనికి ఇక్కడ దీన్ని దూర్చి తాటాకు ముక్కనే, దానికి ఒక తలకాయి, దీనికి ఇవి చేతులు. మీరందరూ బొమ్మ చేసుకొని ఉంటారు. దీనికి కింద చీర కట్టుకోవడానికి ఇంత పొడుగ్గా ఇట్లా ఒకటి పెట్టేవాళ్ళం. అంటే మన దగ్గర ఉన్నటువంటి దీన్ని, ఈ తాటాకుని ఇట్లా పెట్టుకుని ఇదిగో దీన్ని ఇట్లా పెట్టి ఇదిగో ఇది ఇది ఒక పై భాగం, ఇది తలకాయి,
ఇది ఒక కింది భాగం, ఇది ఇట్లా పెట్టుకుంటారు కాటాకు బొమ్మని. ఈ మధ్యలో ఇక్కడ ఒక చెయ్యి పెడతారు, దానికి ఇక చీర కడతారు, పైన వేస్తారు. బొమ్మ తయారు చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక మీద పుల్ల తీసుకుంటారు, చేసిలో ఒక అడ్డం పుల్ల తీసుకుంటారు, దాని మధ్యలో పెట్టారు, ప్లస్ లాగా పెట్టారు, పైకి పెడతారు. ఎందుకంటే కింది పోర్షన్ పెద్దగా ఉండాలి, పై పోర్షన్ చిన్నగా ఉండాలి, తలకాయ చిన్నగా ఉండాలి కదా. అట్లా పెట్టి దాని తర్వాత దాని చుట్టూ దూది చుట్టాలి. దూది చుట్టిన తర్వాత ఆ దూది గట్టిగా ఉండడం కోసం ఇంతంత దారాలు లాంటివి తెచ్చి దారాలో వైర్లో పెట్టి అవి చూస్తారు. ఎక్కడ లావుగా ఉండాలి, ఎక్కడ సన్నగా ఉండాలి, ఎక్కడ రూపం ఉండాలి. మన అమ్మవారు తన రూపంగానే మనం తయారు చేసింది. ఆమె ఇట్లనే ఉంటుంది. అందుకనే కదా ఫోటోలో ఆమె బొమ్మలు పెట్టుకొని మనలాగే పెట్టి, మనలాగే నగలేసి, మనలాగే చీరలు పెట్టి మనం చేస్తున్నాం. చూడండి, బాగా గమనించండి మీరు. ఎందుకంటే మన ప్రాచీన ఋషులు మనకి ఎట్లా అర్థం చేయించడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. మన బుర్రలకు అర్థమైతే వస్తే కదా. కాళీ చూడండి, అమ్మవారు ఎట్లా ఉంటుంది. ఆవిడకి నీలం చీరన్నా కడతారు, నల్ల చీరన్నా కడతారు. నల్లది కట్టరేమో, నీలం కడతారు కదా. అటువంటి చీర కట్టి ఈమె కాళీ అంటారు. కాళీ నల్లగా ఉండేది, తమస్సును చూపించడానికి మీకు ఆ రంగులు పడుతున్నారు. అదే కొంచెం లక్ష్మీదేవిని చూపించమంటే ఆకుపచ్చ చీరన్నా కడతారు, ఎర్ర చీరన్నా కడతారు. గమనించండి, ఇవి రెండు కూడా రైల్వే గార్డు దగ్గర ఏముంటాయి, ఒక పచ్చ జెండా, ఒక ఎర్ర జెండా. ఎర్ర జెండానేమో నడవమంటుంది, పచ్చ జెండా ఆగమంటుంది. ఆగడం నడవడం రెండు కూడా క్రియాశక్తి. రజస్సుకి లక్ష్మీదేవి రూపం. చూడండి, కట్టారా కట్టరా? పోనీ లక్ష్మీదేవికి ఇంకొక చీర కట్టచ్చు కదా. సరస్వతి దేవి వచ్చేప్పటికి ఆవిడ తెల్లని చీర కట్టాలి. ఎందుకంటే అది మూడు, అది సత్వం, ఇది రజస్సు, ఇది తమస్సు. అంతేగాని లక్ష్మీదేవి పూజ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు నీకు డబ్బులు లేకుండా ఉన్నాయా? నీకు డబ్బు అంటే అసలు ఏందో తెలియదు. రూపాయి నోట్లు డబ్బులు అనుకుంటున్నావు, పిచ్చివాడ. రూపాయి నోట్లు డబ్బులు బావు. శ్రీదేవి భూదేవి ఎవరో తెలుసునా? భూదేవి భూమి. ఆ భూదేవే నీకు ఆహారం ఇస్తున్నది, ఆ శ్రీదేవే నీకు సంపద ఇస్తోంది. అన్ని సంపదలు కూడా, ఏ సంపదలు కేవలం డబ్బులు బ్యాంకులో పెట్టుకోవడం కాదు. అన్ని సంపదలు, నీకు సంతానం కలిగిందంటే సంపదే. నువ్వు ఆలోచించు, నీకు ఆరోగ్యం ఉందంటే అది సంపదే. నీకు కళ్ళు అవి సరిగా కనపడుతున్నాయి అంటే అది సంపదే. లేకపోతే గుడ్డివాడికి చేస్తాడరా. మన దగ్గర ఎంత సంపద ఉంది చెప్పండి. 1 లీటరు బ్లడ్ కొనుక్కోండి, మీకు ఎంత డబ్బులు అవుతాయో. ఒక కిడ్నీ కొనుక్కోండి, ఒక కంట్లో రెటీనా కొనుక్కోండి, ఒక కాల్లో మోకాల్లో అదేదో మరి నీ రీప్లేస్మెంట్ అయితే 5 లక్షలు. అట్లాంటిదంతా పరమాత్మ ఊరికే ఇచ్చాడు కదా మనకు. అది సంపద కాదా? మన శరీరంలో ఎంత సంపద ఉంది, అది లేని వాడికి అది తెలుస్తుంది, అది ఉన్నవాడికి దాని విలువ తెలియదు. శ్రీదేవి భూదేవి అది వాళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామికి భార్యలు అన్నారు కదా. ఆ వెంకటేశ్వర స్వామి చిద్రూపం, ఆయన భార్యలు ఇదిగో సద్రూపం. సద్రూపం 2గా డివైడ్ అయింది. అందుకే విత్తనంలో నుంచి మొక్క వచ్చేటప్పుడు 2 ఆకులు ఇట్లు వస్తాయి చూడండి. ఆ మధ్యలో నుంచి చెట్టు వస్తుంది. గమనించండి, సృష్టి అంతా గమనిస్తే పరమాత్మ మీరే అని మీకే అర్థమవుతుంది. మనం గమనించం. ఆ పరమాత్మ మిథ్యా జగత్తుతో సృష్టించి దాన్నే తను పోషించుకుని సృష్టికర్త్రి బ్రహ్మరూప. అప్పుడు ఆవిడ బ్రహ్మరూపాన్ని ధరించింది. అంటే బ్రహ్మ చతుర్ముఖమైన బ్రహ్మ ఉన్నాడా? మరి ఈవిడే బ్రహ్మ అయిందా? ఈవిడే బ్రహ్మ అయింది. మరి బ్రహ్మకి 4 ముఖాలు పెట్టారు కదండి. మరి అబద్ధమా? ఎందుకు అంటే ఈవిడ సృష్టి ఒకవైపు చేయలేదు, ఈవిడ అన్ని వైపులా చేసింది. ఎందుకంటే బ్రహ్మ అన్ని వైపులా చూస్తూ ఉన్నాడు. పురుష సూక్తంలో అందుకే చెప్తాడు, అత్యతిష్ట దశాంగులం. దశ దిశలు, దిక్కులు ఎన్ని అంటే మీరందరూ 4 అంటారు. పోనీ విదశలు కూడా అంటే ఆగ్నేయం, నైరుతి, అవి ఈ దిక్కులన్నీ ఎంత అంటే ఇంకో 4 ఉన్నాయి, 8 అంటారు. పైన కింద ఏమైంది?
మొత్తం 10 దిక్కులా ఈమె సృష్టించింది. ఒక్క దిక్కు కాదు, 10 దిక్కులు ఎట్లా సృష్టించిందండి ఆమె అంటే, ఇప్పుడు మీకు కళ వచ్చింది కదా, కళలో లండన్ నగరం తూర్పునుందా పడమరుందా, ఇక్కడైతే మనకి ఇండియా మ్యాప్ ఇక్కడ ఉంటే యూరోప్ ఇక్కడ ఉంటుంది, ఏమా ఇక్కడ లండన్ ఉంటుంది, ఇట్లా ఇక్కడ ఉంటుంది కదా. అంటే మనకి ఏ భాగంలో ఉంటుంది? ఈశాన్య భాగంలో ఉంటుంది. అటు ఉత్తరము, ఇటు పశ్చిమం, మధ్యలో పశ్చిమం కాదు, ఇటు తూర్పు, ఇది ఇక్కడ ఉంటుంది లండన్. అంటే ఏమిటి? పైన ఉత్తరం కదా, ఇటు తూర్పు, ఇది కింద దక్షిణం, ఇటు పడమర, అంతే ఇక్కడే ఉంటుంది, ఈ భాగంలో ఉంటుంది. అప్పుడు ఈశాన్యం అనుకుంటుంది, వాయువ్యం అన్నారు. ఉత్తరానికి పడమరకి మధ్య భాగం అక్కడ ఉంటుంది. మరి కళలో లండన్ ఎక్కడ ఉంది చెప్పండి? అక్కడే సృష్టించామా? అసలు మనకి తెలియదు. కళలో కారు ఏ డైరెక్షన్లో పోతోంది ఆ రోడ్డు మీద మనకు తెలియదు. అంటే దిక్కులు లేవు, వాస్తు లేదు. మనం చెప్పుకున్న వాస్తే ఉంది, అసలు వాస్తు అబద్ధం. అట్లా ఎందుకు అబద్ధం అంటే, భూమి తిరుగుతూ ఉంటే, గుండ్రగా ఉంటే భూమి కదా, ఎటువైపు వాస్తు పెడతావు? వాడు ఎవరో నన్ను, అమ్మ ఈశాన్యంలో బెడ్రూమ్ ఉంది పడుకో, ఈశాన్యం నీకు ఆ స్థితిలో కళలో ఉంటే నువ్వు కరెక్ట్. నువ్వు కళ్ళలో నుంచి బయటికి వచ్చావా రాలేదా? కనీసం రావాలి ప్రయత్నం అన్నా చేస్తున్నావా? పిచ్చి పిచ్చివన్నీ. నన్ను ఇంకొక పిల్లవాడు నిన్న వచ్చి, మా వినాయకుడికి తూర్పు, వాడికి తొండం కుడికి ఉండాలా ఎడారికి ఉండాలి, ఎక్కడ ఉంటే అసలు వినాయకుడి అబద్ధం ఆలోచిద్దామా? మనము వింటున్నామే కానీ మనం ఆచరణ చేయడానికి అసలు అనుకోవటం లేదు. సృష్టికర్త్రి బ్రహ్మరూప, ఆవిడ బ్రహ్మరూపాన్ని ధరించింది. గోత్రి గోవింద రూపిణి, మళ్ళీ ఆమె గోవిందుడై విష్ణు అయ్యి దీన్నంతా పోషించింది. ఎందుకంటే ఊట సృష్టించి వదిలేస్తే, చూడండి, నాన్నైనా పిల్లల అన్నం కోసం ఆలోచించడేమో కానీ అమ్మ మాత్రం తప్పనిసరిగా ఆ పిల్లలకు పెట్టండి అమ్మ తినదు. ఏదన్నా కానీ నాన్న సంపాదించి తెచ్చిపడేస్తాడేమో కానీ పిల్లలకి తిండి పెట్టేది మాత్రం అమ్మే. మాతాహతా దిహురసాల భిన్నం అన్నాడు. అమ్మ చచ్చిపోతే నాలుగు పోసేసుకోమన్నాడు. ఇంకా నీకెవరు అన్నం పెట్టేవాడు ఉన్నాడు అంటే అమ్మకు అంత ముఖ్యమే ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ అమ్మే మనకు పంటలు పండిస్తోంది. ఎవరి అమ్మ? సత్. ఆమె పేరు సత్. మళ్ళీ ఆమె దగ్గర ఏం లేదు, అన్నీ అయ్యగారు వేయాల్సిందే. కానీ ఆమె అన్నీ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తుంది. విద్యా జగత్తు కదా, అందుకే యాక్షనే ఇదంతా, నిజం కాదు. మళ్ళీ ఏం చేస్తుంది ఆమె? సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోత్రి గోవింద రూపిణి. ఆవిడే మళ్ళీ విష్ణువు వేరే లేడు. మరి విష్ణువు అన్నారు కదండి, ఇందాక బ్రహ్మ అన్నారు అంటే 4 ముఖాలు ఉన్నవి చెప్పేశాను కదా. ఆ విష్ణువు ఎందుకంటే 4 దశ దిక్కులు ఆమె తిరిగితే కదా. మరి విష్ణువు అంటే సర్వవ్యాపేనే కదా. విష్ణువు అంటే శంఖచక్రాలు పట్టుకొని చూస్తున్నవాడా? కాదు. మరి శంఖచక్రాలు ఎందుకు పెట్టారండి ఆ దేవుడికి? గద, పద్మం ఇవన్నీ పెట్టారు కదా అంటే, కాదు నాయన, బలం. దేవుడు అంటే బలం. ఆయన దగ్గర బల అనేటువంటి ఒక శక్తి ఉంది. 6 శక్తుల్లో అది కూడా ఒకటి కదా. అందుకే శివుడి చేతిలో త్రిశూలం, శ్రీహరి చేతిలో సుదర్శనం. దేవుడు అంటే బలం. దృఢశక్తికి పర్యాయ పదం. దృఢశక్తికి, ఒరే నీ లోపల దృఢశక్తి ఉంది, నువ్వే విష్ణువి, నువ్వే బ్రహ్మవి, నువ్వే శివుడివి. నీ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు బలానికి చిన్న. ఎవరి చేతిలో? నా చేతిలో కత్తి ఉంటే మీరందరూ నాతో యుద్ధం చేయడానికి వస్తారాము. ఆ కత్తి చేతిలో ఉంది, మనం పొడిచి వస్తే చచ్చిపోతారు. ఆయన భయపడు. ఆయుధాలు పట్టుకొని ఉండడం అంటే నాకు బలం ఉంది అని చెప్పడం. విష్ణు స్వరూపం, అది విష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపి. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోత్రి గోవింద రూపిణి,
సంహారిణి రుద్ర రూప. రుద్రుడు వేరే లేడు, శివుడు వేరే లేడు. సంహారిణి, ఆమె సంహరిస్తున్నది. ఏంటి మీకు సంహరించాలని చెప్పారు కదా, మరి మీ మేడ ఉంచలేదు కదా. మీ మేడ ఏమైపోయింది? పగలగొట్టింది, విరగొట్టింది. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తుంది. ఎట్లా దాచుకుంది అంటే, నేను గాజులు బంగారంలో దాచుకున్నట్టు. కావాలంటే గొలుసు, లేదు లేదు నాకు గొలుసు నచ్చలే, 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ పోయి నేను ఊరికే గొలుసు చేయమన్నాను, కానీ నాయన నాకు గొలుసు అక్కర్లేదు, నా గాజులే నాకు మళ్ళీ చేసిస్తారేమో, దానికే ఉంది. అదేం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వాడి డబ్బులు వాడికి కూలి ఇస్తా కదా. వాడికి గొలుసు చేసినా గాజులు చేసినా ఏం నష్టం లేదు. ఇప్పుడు ఈయమ్మ కూడా నేను జరాయుజమైన, స్వేదజమైన, వండరమైన, ఉద్భిజమైన, ఇంకేమైనా కూడా నాకేం నష్టం లేదు. మరి మా కూలి ఏంటంటే కర్మ ఇవ్వాల్సిందే కదా. మనం అందరం ఏం చేస్తున్నాం? పొద్దున్న లేచినప్పటి నుంచి పని చేస్తున్నాం కదా. పని చేసినందుకు ఊరు కొనకుండా ఆమెకి ఏమిస్తున్నాం? కూలి ఏమిస్తున్నాం? అమ్ము పెడుతున్నాం. ఈ ఇంటికి అద్దె కట్టుకుంటున్నాం మనం. ఊరికే ఏం మనకి దిగటలే. పనులు చేయించుకుంటోంది కదా, అన్ని పనులు చేయించుకుంటోందా లేదా? అన్ని పనులు చేయించుకుంటోంది. ఆ పనులన్నిటికీ మనం ఊరికే చేస్తున్నదే. ఆ సంవత్సరం వాడు నాకు గాజులు ఊరికే చేసిస్తాడా? ఈమె కర్మ అంతా నా చేత చేయించుకుంటున్నా. ఆ కర్మని నేను వాడుకుంటున్నా కదా. ఆ వాడుకున్నందుకు నేను ఏం చేస్తున్నానో తెలుసునా? ఆమెకి తిండి పెడుతున్నా. ఆమె ఉపకరణాలన్నింటినీ నేను పోషిస్తున్నా. నేను పోషించకపోతే అవి పనిచేయవు. పోషిస్తే ఆ ఉపకరణాలేమో సత్తు కదా. ఆ తిండి పెడుతున్నది నేనే జీవుడే పెడుతున్నాను అంటున్నాను కదా. ఈ లోపల ఈశ్వర సర్వదేహానం హృదయసే అర్జున తిష్టతి అని లోపల వాడు ఉన్నాడు కదా నా దగ్గర కదా. వాడు కదా ఈ శరీరానికి నేను పెట్టిన ఆహారాన్ని రక్తంగా మార్చి, బలంగా మార్చి, శక్తిగా మార్చి ఇస్తున్న వాడెవడు? వాడు ఆ చిత్ అనేవాడు నా దగ్గర ఉన్నాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. వాడు లేకపోతే, వాడంటే ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో, చచ్చిపోతే వాడు లేడు. ఇప్పుడు ఆ చచ్చిన వాడికి తిండి పెట్టండి, సెలవు ఎక్కించండి, బాగా కొంచెం ఇంద్రియాలకు బలం వస్తుందా? మరి ఈ బతికిన వాడికి అన్నం పెడితే వాడు తిండి తిని అది రక్తంగా మార్చుకుని, బలంగా మార్చుకుని వాడు కూర్చుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, చెవితో వింటున్నాడు, నడుస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నవాడు ఎవడు? శరీరము అమ్మవారిది, శరీరానికి పెట్టే తిండి అమ్మవారిది. మిథ్యా జగత్తు కదా. దాన్ని నడిపిస్తున్నవాడు మాత్రం ఆ అన్నాన్ని ఈ శరీరానికి ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేయొద్దు. ఊరికినే అది మనం తిన్న అన్నం అట్లనే బలమవుతుందా? కావట్లేదు కదా. మరి లోపల ఎవడో ఎందుకు చేస్తున్నాడు కదా. వాడెవడు? దీన్ని నడిపించేవాడు. మనం నిద్రపోతున్నా వాడు నిద్రపోడు. చూడండి, వాడు నిద్రపోకుండా కూర్చుని ఏం చేస్తాడు? గుండెని కొట్టించుకుంటాడు కదా. ఇవన్నీ మిషనరీస్, మిషన్స్. ఈ మిషన్లను పనిచేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు మన దగ్గర. వాడు అన్నం వండలేదు, వాడు ఆహారం సంపాదించలేదు, వాడు ఏం చేయలేదు. కానీ ఈ చేసిన దాన్ని పెడుతున్నాడు. ఈ చేసేది ఎందుకు పెడుతున్నాము మనం అంటే, ఈ దేహానికి కర్మ అనేటువంటిది చేస్తూ ఆ కర్మని పెంచడం కోసమని, అంటే కర్మ చేయడం కోసమని కావాల్సిన తిండిని మనం అద్దెగా ఇస్తున్నాం. ఈ ఇంట్లో ఊరికే ఉండలే, మనం అద్దె కడుతున్నాం. కడుతున్నారా? రోజు మరి దీనికి ఎందుకు 3 పూట్ల తిండి పెట్టడం? ఊరికే కూర్చోబెట్టక మన దగ్గర మేడకు మేమన్నా తిండి పెట్టామా? ఎందుకని పెట్టలే? దీనికి ఎందుకు పెడుతున్నాం? అది మిథ్య అని మనకు తెలియదు. అది మిథ్య అని తెలుసు కాబట్టి దానికి పెట్టలేదు. ఇది మిథ్య అని మనకు తెలియదు కాబట్టి దీనికి పెట్టాల్సి వస్తుంది. ఇది మిథ్య అని మనకు తెలియదు. ఎందుకని? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నిద్రపోతున్నాం. అందుకు మెళుకో రాలేదు. మెళుకో వస్తే, ఇది మెళుకో రావడం అంటే నాకు ఎట్లా అండి, నాకు అర్థం కాలేదు. నాకు మెళుకో వచ్చేది, మళ్ళీ కాస్త చెప్పండి. నీకు నిద్ర మెళుకో వచ్చేది తెలుసు కదా. ఇది దర్శించు అని చెప్పాను చూడు. దర్శించు అని చెప్పాను. దర్శించు అంటే చూడు. ఎట్లా చూడాలి? దీన్ని సత్తుగా చూడు, సత్తుగా అనుభూతి పొందు. ఊరిగా చూస్తే కాదు, శ్రవణం
చచ్చిన వాడిలో వీడు లేడు కదా, చచ్చిన వాడిలో ఈ చేతనత్వం లేదు కదా. కాబట్టి నాలో చైతన్యం అనే పేరుతో ఒకడు ఉన్నాడు. వాడెవడో మళ్ళీ రేపు చెప్తాను. వాడి కథ ఏమిటి మొన్ననే చెప్పానే. సూర్యుడి దగ్గర నుంచి లైటు హీటు రెండు వస్తుంటే ఒకటే తీసుకుంటున్నది, ఒకటి తీసుకోవడం లేదు అని చెప్పాలా. లైటు అన్ని కుండల్లో ఒకటే పడుతోంది అని చెప్పాను కదా. రెండోది పట్టలేదు కదా. ఆ ఒకటే పడి ఆ రెండోది ఏమిటో ఎందుకు పడలేదు అది రేపు చెప్తా. ఎందుకంటే అది కూడా ఇంత పెద్ద చాప్టర్. అది ఎంత అర్థం అవుతున్నదో ఎంత అర్థం కావట్లేదు. నాకు చేతనైనంత వరకు మీకు ఇంకా దిగొచ్చే అర్థమయ్యేట్టు చెబుదామనే ప్రయత్నిస్తున్నా. అర్థం కాకపోతే నేను కూడా ఏం చేయాలి. ఇంతకంటే తక్కువగా చెప్పాలంటే నాకు కూడా రాదే. అందుకని దీన్ని మిథ్యగా నువ్వు చూడగలగటమే నువ్వు దర్శించటం. ఇది మిథ్య అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఎట్లా అర్థం కావాలి? నిద్ర లేచిన తర్వాత నాకు నీ కళ అబద్ధం అని నీకు ఎవరన్నా చెప్పాలా? నిద్రలో ఒకసారి మనమే చచ్చిపోయినట్టు కళ వస్తుందట. మనమే చచ్చిపోయినట్టు కదా. మన వాళ్ళందరూ మన చుట్టూ ఏడుస్తున్నట్టు మనమే చచ్చిపోయినట్టు కళ వచ్చింది. కాసేపు అనుకోండి, అమ్మో నేను కళ్ళు కూడా చచ్చిపోవడం అనుకోండి. కాసేపు మనమే గముక్కలో లేస్తాం. నిద్ర లేవగానే ఉలిక్కిపడి లేస్తాం. మనమే లేచిన తర్వాత ఎవరన్నా మనకి చెప్పాలా నువ్వు చావలేదు అని? మనకే తెలుసు కదా. ఇది కూడా అట్లాంటిదే కదా. మనకి ఇది సత్తు, ఇది చిత్తు. నాలో చిత్తు అనేటువంటిది ఉండి ఈ సత్తును నడిపిస్తున్నది. ఇది శరీరము, ఇది జడము, ఈ ఘటం కట్టుకోబట్టి ఇది బాహ్యము, ఇది అంతరమైంది. ఈ లోపల ఉన్నవాడిని జీవుడు అంటున్నాను, ఆ బయట ఉన్నదాన్ని జగత్ అంటున్నాను. ఈ జీవుడు ఆ జగత్తుకి మధ్య ఏముందంటే నా శరీరమే అడ్డుంది. ఇది మిథ్యా అనేది కనుక తీసి పారేయగలిగితే, ఇప్పుడు ఇది తీసి పారేస్తే ఇంకా నా లోపల నా బయట ఉండదు కదా. అంతా కలిసి నేనేమవుతాను? అఖండం అయిపోతాను. నేను అఖండం అయిపోయినాను అనేటువంటి భావన నాకు కలిగింది అనుకోండి, నాకు ఇంకా భయం ఎందుకు ఉంటుంది? ఎవరు వస్తారు? లేదు. ఏదైతే ఇది చదువుతుంటే నేను భయపడుతున్నానో దాన్నే నేను మిథ్యగా తీసి పారేస్తే అది సాధన. ఇప్పుడు అర్థమైందా? ఈ జీవుడు ఎవడు, ఎట్లా ఇందులో ప్రవేశించాడు? చిత్తు అనేది సత్ అయితే రూపాలు ధరించింది, మనకు అర్థమైంది. చిత్తు ఎలా వచ్చి ఇందులో చేరిందో అర్థం కాదు. చిత్తు ఉన్నది, ఎందుకంటే మన అనుభవంలో ఉన్నాడు కాబట్టి చిత్తు ఉన్నది అంటున్నాం. వీడు ఎట్లా వచ్చి ఇందులో చేరాడో రేపు చెప్తాను. అపంచీకృత పంచమహాభూతాల నుంచి వీడు ఎలా పంచీకృతమైనాడో, అపంచీకృత పంచమహాభూతాల్లాగా వచ్చి ఈ సత్ అనేటువంటిది ఎట్లా దేహాలు ధరించిందో రేపు చెప్తాను. ఏమ్మా ఇవాటి పాఠం అర్థమైందా? అయినట్టుగా ఉంది కానీ అంతా కాదు. ఇంకా అంతకంటే నేను ఏం చేసేది రా. 1-4 సార్లు మీరు అదే వినండి. ఎక్కడైనా తెలియకపోతే నన్ను ఏ క్షణమైనా చెప్తాను. ఫలానా టైం అని ఏం లేదు. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా అమ్మా ఇది మాకు ఇక్కడ అర్థం కాలేదు అంటే అది చెప్తాను. అంటే నేను మా అబ్బాయికి సీట్ రాలేదని మాత్రం అట్లా ఫోన్ చేయగలుగుతాను. ఈ ఫోన్ అయితే ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఏమ్మా రేపు చెప్పుకున్నామా? రేపు ఏం చెప్పుకున్నాం? ఆ సత్తు ఎలా అనేక అహమస్మి అనేకమైంది అంటే మీ దగ్గర నుంచి ఒక మేడ తయారైంది అని చెప్పాను. ఆ మేడ తయారవడానికి మేడేమో గోడలు సిమెంటు ఇసుక అట్లాంటి గోడలే కనపడ్డాయి కదా. మన మేడ కూడా ఏం అట్టముక్కలు కనపడలేదు కదా, నిజంగా మేడే కనపడింది కదా. మరి నా ఆలోచన నా పొటెన్షియల్ ఫామ్లో ఉన్నది ఈ కైనటిక్గా ఈ మేడగా ఎట్లా తయారైంది, ఆ మేడలో నేను వచ్చి ఎట్లా కూర్చున్నాను దానికి నేను చెప్తాను. ఓం తత్సత్. ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.